తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్తో ఈరోజు ప్రధానంగా కూడా మార్నింగ్ న్యూస్లో చాలా అంశాలు కూడా చెప్పేది ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న తెలంగాణ యావత్ ప్రజల గురించి చాలా హృదయ విదారకమైన సంఘటనలన్నీ కూడా తీసుకొచ్చాను. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ సందడి మొదలవుతున్న తరుణంలో ఈరోజు చాలా బాధాకరమైన సన్నివేశాన్ని అయితే మనం చూడబోతున్నాం. నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారు అనేది చూస్తే చాలా బాధ అయిపోతుంది. ఈరోజు బతుకమ్మ పండుగ మొదలు పెడుతున్నారు. ఆటపాటలతో నా తెలంగాణ బిడ్డలందరూ కూడా సందడి చేయాలి. కానీ వాళ్ళు ఏం పాడుతున్నారో తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పాలన మీద పాట పాడుతున్నారు. ఏమని? బతుకమ్మ ఉయ్యాలో, కాంగ్రెస్ పాలన ఉయ్యాలో, కూలిపోవాలే ఉయ్యాలో, కాలిపోవాలే ఉయ్యాలో, కాయ కష్టం చేసి ఉయ్యాలో, కలల గూడు కట్టుకుంటే ఉయ్యాలో, హైడ్రా తెచ్చింది ఉయ్యాలో, ఆగమాగం చేస్తుంది ఉయ్యాలో, పేదల ఇండ్లు ఉయ్యాలో, కూల్చుడే ఉయ్యాలో, నిజాం పాలనలో ఉయ్యాలో, బరివాత బతుకమ్మ నాడించే ఉయ్యాలో, కాంగ్రెస్ పాలనలో ఉయ్యాలో, కుటుంబాలనే మూసీలో ముంచుతుండే ఉయ్యాలో, మా ప్రాణాలు పోతుండే ఉయ్యాలో, కండ్ల దుఃఖ సాగరం అయ్యేలా ఉయ్యాలో, కాంగ్రెసోడి కుటుంబం ఉయ్యాలో, కాటిలో కలవాలే ఉయ్యాలో, ఏటిలో కలవాలే ఉయ్యాలో, ఓడగా వస్తా కొడక మళ్ళీ ఉయ్యాలో, ఉరికించి తంతాము ఉయ్యాలో, మీ ఇంద్రభవనాలు ఉయ్యాలో, రావణ కాష్టాలు కాలి ఉయ్యాలో అంటూ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా ఇలాంటి పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ పాట పాడాల్సిన నా తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా ఈ విధంగా పాటలు పాడుతూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత సిగ్గుచేట అనే విషయాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా భయానకరమైన పరిస్థితులు ఏర్పడ్డ పరిస్థితి చూస్తాం. ఎటు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే రకమైన చర్చ కొనసాగుతుంది. ఈ కాంగ్రెస్ పాలనల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి చూసాం. ఎస్, నిజమేనండి. ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా కారు చీకట్లో అలుముకున్నట్టే జీవితాలన్నీ కూడా కాటిలో కలిసిపోయేలా బతికి ఉన్న శవాల ఓలే బతుకుతున్నారు నా తెలంగాణ బిడ్డలు. ఓ పక్కన హైడ్రా అడవిడి, ఇంకో పక్కన మూసీ సుందరీకరణ పేరుతోని దాదాపుగా 1,00,000 కుటుంబాలు 1,00,000 ఇండ్లు, దాదాపుగా 1,00,000 ఇండ్లు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు తెలంగాణలో. ఇక ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఇక మీ అందరి చెప్పేది కాదు, వాస్తవమైన కోణాన్ని కూడా మీరు కూడా చూస్తున్నారు కాబట్టి చాలా బాధాకరమైన విషయం. ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎందుకన్నా గెలిపిత్తిమేర వారి, ఎందుకురా ఈ ప్రభుత్వం అనే కాడికి వచ్చింది అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇంతకంటే ఘోరమైన దారుణమైన పరిస్థితి ఈ తెలంగాణలో మునుపెన్నడూ కూడా చూడలే. ఎక్కడో చిన్నా చిత్కా సమస్యలు, కొన్ని కుటుంబాలు బాధపడ్డ విషయం వాస్తవమే గత ప్రభుత్వానికి సంబంధించి. కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఏకంగా వేలల్లో లక్షలాల్లో కుటుంబాలన్నీ కూడా ఆగమైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దిక్కులన్నీ బిక్కటీలేలా అక్కడ నా హైదరాబాదితుల ఆర్తనాదాలు. ఇంకో పక్కన మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతున్న ఒక స్కామ్ అయినా కావచ్చు, 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి అయినా, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం మనందరి ముందు కనిపిస్తూ ఉన్నది. సరే, మొత్తానికి ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటివరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోయినా, బెల్ బటన్ ఆన్ చేసుకోకపోయినా, షేర్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, కామెంట్ చేయకపోయినా ఖచ్చితంగా కూడా చేయాలి. ఎందుకంటే ప్రజల పక్షాన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనతోని ఈ తెలంగాణలో 1,200 మంది విద్యార్థుల వాళ్ళ యొక్క ఆశయాల కోసం కొట్లాడడానికి వైఆర్టీవీ వచ్చింది. ఎవడి సంకనాకడానికి, ఎవడికి భజన చేయడానికి, ఎవడు బాంఛన అనడానికి రాలేదు. తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల, తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల ఉన్న పోరాట పటిమను గుర్తు చేస్తూ ఆ పోరాటాన్ని మరొకసారి ఉధృతం చేసే ప్రయత్నం మాత్రమే నేను చేస్తాను. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక నిన్న చాలా బాధాకరమైన విషయం. ఇది చూసిన తర్వాత ఎంతమంది మెసేజ్ చేసిళ్ళు, ఎంతమంది కాల్ చేసిళ్ళు అంటే నా కాంటాక్ట్లో ఉన్న దాదాపు అందరూ ఇదే నాకు పంపించారు ఈ వీడియో. ఇక ఇది అందరి స్టేటస్లలో ఉన్నది, అందరి నోట్లలో నాలుతున్నది, అందరి వాట్సాప్ గ్రూపులలో చక్కెర కొడుతున్న ఈ వీడియో. దీంట్లో జీవితం యొక్క పరమార్థం ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ మీకు కేవలం 2 చిన్నారులు మాత్రమే కనిపిస్తున్నారు. నాకు 2 చిన్నారులు కాదు, ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు కళ్ళ ముందు చాలా క్లారిటీగా కూడా కనబడుతుంది. ఒకసారి మనం అందరం కూడా ఆలోచిద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేనేం మాట చెప్తున్నా అంటే ఇక్కడ ఒకసారి చూడండి.
ఇటుక 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 పేర్చి ఇల్లు కడతాడు తండ్రి. అంటే తన జీవితాన్ని మొత్తం సాక్రిఫై చేస్తాడు. తన మొత్తం జీవితాన్ని కూడా, తన జీవితాన్ని మొత్తం కూడా తన యొక్క రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ఇటుక ఇటుక పేర్చి జీవిత కాలంలో మధ్యతరగతి పేద కుటుంబాలకు కేవలం ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. ఇల్లు కట్టుకోవడం కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేస్తారు. ఇది నిజం. ఎవరు అవునన్నా కాదన్నా నిజం. ఒక్క సొంత ఇల్లు ఉంటే చాలు అనేది చాలామంది 100లో 99.99% మంది కళ. ఎందుకంటే ధనవంతులకు ఎట్లా ఇల్లులు ఉంటాయి దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ తండ్రి ఇటుక 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 పేర్చి ఇల్లు కడితే హైడ్రా వచ్చింది కూల్చేసింది. ఇక్కడ చిన్నపిల్లలు జీవిత సారాంశాన్ని చెప్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు ఇంత మనవడే ఉన్నాడు. మొన్ననే నేను చూసిన నీ సోషల్ మీడియా మాధ్యమాలలో, నీ కాంగ్రెస్ గ్రూపులలో నువ్వు చాలా ఉత్సాహంగా కూడా నీ మనవడు గణేష్ నిమజ్జనం రోజు డ్యాన్స్ వేస్తూ ఉంటే వెనక చేతులు కట్టుకొని ఉన్నది మనందరం కూడా చూసినాం. అయితే నీ మనవడంత వయసే వీళ్ళిద్దరిది. మీరు ఇల్లు కూల్చేస్తే రాయి 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 వేర్చి ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ చిన్నారులు. తన తండ్రి ఇల్లును కూల్చేసింది ఈ ప్రభుత్వం. ఆ ఇల్లును కట్టడానికి ఈ చిన్నారులు పసి హృదయాలు. చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు కదా, ఆ చిన్నపిల్లలు చూడుర్రి రాయి 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 వేసి గోడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది చూసినాక కూడా మా ముఖ్యమంత్రికి చలనం లేదా అంటే రాదు. మా ముఖ్యమంత్రి ఎట్లా అంటే ఒంటెద్దు పోకడలకు కేర్ ఆఫ్ అడ్రస్. మా ముఖ్యమంత్రి ఆలోచన ఉంటుంది, కానీ ఏంది అంటే ఒక ముంజోడు. ఆయన ఏది అనుకుంటే గదే. కుందేలకు ఏంది 2 కాళ్ళే అంటే 2 కాళ్ళే అంతే. ఇక ఆయన అంతే, ఇక ఏం మాట్లాడారు అన్నట్టు. ఈరోజు ఈ యొక్క ఫోటో చూసిన తర్వాత, ఈ పిక్చర్ చూసిన తర్వాత ఏం మాట్లాడతాడని ముఖ్యమంత్రి? చిన్నపిల్లలు ఆట ఆడుకుంటారు, చిన్నప్పుడు ఆడుకున్నాం కదా గట్లనే ఆడుకుంటారు, రాళ్ళు ఆట ఆడుకుంటారు, ఇంటిని వేర్చుకుంటారు, లేకపోతే రకరకాలని చెప్తారా? ఇదేనా మీరు మాట్లాడేది? ఇదే కదా మీరు మాట్లాడబోయేది? నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారు గదే మాట్లాడతారేమో. అయ్యా యనుమల రేవంత్ రెడ్డి గారు, నీకు ఈ చిన్న వయసున్న మనవడు ఉన్నాడు, ఈరోజు ఈ చిన్న పసి హృదయాలకు సంబంధించి ఏం సమాధానం చెప్తావయ్యా రేవంత్ రెడ్డి? వాళ్ళు చూడు, మీరు పోయి బుల్డోజర్లతోని కూల్చేస్తే ఆ గోడ మీద చిన్న చిన్న రాళ్లతోని చిన్ని చేతులతోని ఏ విధంగా పేర్చే ప్రయత్నం చేస్తున్నారో ఈ ఒక్క ఫోటో చూస్తే నీకు అర్థమైతే లేదా? జీవిత పరమార్థం అర్థం పడతలేదా? ఇంకా నీకు అర్థమైతే లేదా? హైడ్రా గురించి ఆల్రెడీ హైకోర్టు అబ్బబ్బబ్బా నెంబర్ 1 నిజంగా చెప్తున్నా, సెల్యూట్ ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుకు సంబంధించి తాను ఎంత దారుణంగా అంటే నిజంగా ప్రజలకు 100కు 100% హైడ్రా కమిషనర్ విచారణకు అటెండ్ అయిన తర్వాత పూర్తి విశ్వాసం వచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు. అక్కడో చోట చట్టాలు చుట్టాలుగా మారిపోతాయి అనుకున్నాం. కానీ న్యాయస్థానం ఎప్పుడైతే హైడ్రా కమిషనర్ను నినాదించిందో ఇక మామూలుగా లేదాట. సూపర్ అనిపించింది. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈ ఫోటో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు అంటే, ఈ యొక్క ఫోటో, ఈ చిన్నారు తల్లుల ఫోటో చూసిన తర్వాత మీ మనసులో మాటేంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జర మా ముఖ్యమంత్రికి ఈ కామెంట్ల రూపంలో చెప్పరాదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి ఈ ఫోటో చూసిన తర్వాత ఇక్కడ కామెంట్ చేయరన్న. జర ఈ ఫోటో గురించి మీరేమనుకుంటున్నారు? చిన్నపిల్లల జీవితాలు ఏ విధంగా చిదిలిపోతున్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. మూసీలో కూల్చివేతలు 150 ఇండ్లు నేలమట్టం. పేదల ఆక్రందనలో పట్టని రేవంత్ సర్కార్. పోలీస్ బందోబస్తు మధ్య ఇండ్లు కూల్చివేత. ఇరుకు గల్లీలలోకి రాని బుల్డోజర్లు, జేసీబీలు, 50 మంది కూలీలను తెచ్చి కూల్చివేతలు. మా ఇండ్లను బలవంతంగా కూలుస్తున్నారు, సామాన్లు తీసుకొని ఇయ్యలే బాధితులు. ఓటేస్తే మా జీవితాలను బర్బాద్ చేసిండు. 5 రోజుల నుంచి మంచిళ్ళు లేవు, తిండి లేదు, ఇంట్లో పాచి పనులు చేసి ఓ ఇల్లు కట్టుకున్నాం, దానిని కూల్చివేసిండు. ఇప్పుడు మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టిండు, మా బతుకులను ఆగం చేసిండు. ఇప్పటికైనా మా ఇల్లు మాకే ఇస్తే ఎంత కష్టమైనా మళ్ళీ కట్టుకుంటాం, ఇంకెక్కడికి పోయేది లేదు అంటూ పూర్తి స్థాయిలో శంకర్ నగర్కు సంబంధించిన బాధితులు చాందుబి తల్లి చెప్తున్నది. ఆ చాందుబి తల్లి ఏమంటున్నది అంటే, ఇండ్లల్లో పాచి పని చేసుకునేటోళ్ళం మేము, పాచి పని చేసుకొని రూపాయి కూడేసి చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇళ్లను ఈరోజు జేసీబీలు రావని, బుల్డోజర్లు రావని 50 మంది కూలీలను తీసుకొచ్చి కూల్చేసిండే. ఇది నీకు న్యాయమా రేవంత్ రెడ్డి అని చాందుబి తల్లి అడుగుతున్నది. ఏమని అడుగుతున్నదో తెలుసా? నువ్వు 150 ఇండ్లను నీలమట్టం చేస్తున్నావు కదా మూసీలో. ఇదే మూసీ సుందరీకరణ పేరుతోని జపాన్ టెక్నాలజీ, లేకపోతే నువ్వు పోయిన కాడ ఆ టెక్నాలజీ ఏది ఉందో ఆ టెక్నాలజీని ఎందుకు వాడలేకపోయినావు?
ఈరోజు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు హైదరాబాద్ ప్రజలారా, నీ మళ్ళీ చెప్తున్నా, నోట్ హైదరాబాద్ ప్రజలారా, చాలా ఇంపార్టెంట్ ప్రకటన నేను చేస్తున్నా, గుర్తుపెట్టుకొని. 1,00,000 కుటుంబాలను రోడ్డు మీద వేస్తాడు ఈ యనుమల రేవంత్ రెడ్డి. 1,00,000 కుటుంబాలను రోడ్డు మీద వేయకపోతే నన్ను అడుగురి. 1,00,000 కుటుంబాలను బాజాప్తుగా రోడ్డు పాలు చేస్తారు. మీరందరూ కూడా హైదరాబాద్లో మరో తెలంగాణ ఉద్యమాన్ని, మరో సాగరహారాన్ని తలపించే ఉద్యమం మీరు చేయాల్సిందే. లేదా సెక్రటరియట్కు సంబంధించి గదులన్నీ గచ్చిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అవి ఎమ్మెల్యేల కోసం, మినిస్టర్ల కోసం గచ్చిళ్ళు. మీ సామాన్ అంతా తీసుకుపోయాళ్ళు ఉండేది. బాజాప్తుగా ఏమైతే అదైంది తర్వాత చూద్దాం మనం. నేను చెప్తున్నా కదా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సెక్రటరియట్ కూడా FGL పరిధిలోనే ఉంది. అదేంది మున్సిపల్ కమిషనర్ ఆఫీసు పరిధిలోనే. ఆ లుంబిని పార్కు ఏదో ఉంటుంది, అది ఆ షెర్లోనే ఉంది. అమరవీళ్ళ స్మారక చిహ్నం కూడా FTLకే వస్తుంది. ఇటు తెలుగుదల్లి ఫ్లైఓవర్ కానుండి మొదలు పెడితే అటు కూడా అంతా FTL పరిధి వస్తుంది. ఆ పక్కన నెక్లెస్ రోడ్డు, దాని తర్వాత ఆ పక్కన ఏంది ప్రసాద్ ఐమాక్స్, ఆ పక్కన ఇంకో 2-3 హోటళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా FTL బఫర్ జోన్లోనే వస్తాయి. మరి వీటన్నిటిని కూల్చేయాలి ముఖ్యమంత్రి. కానీ ఎంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. అరే మూర్ఖతో పాలన ఎందుకు చేస్తారు రాబాయ్? ఇంత చిన్న పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? వాళ్ళకు పునరావాసం కల్పించాలి, వాళ్ళకు నష్టపరిహారం కల్పించాలి. చాలా రకాలుగా కూడా మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి కీడు చేస్తా అంటే ఎవరు కొంచెం పాపం మా ప్రతిపక్షాలన్నీ, మా భారతీయ జనతా పార్టీ ఏమో ఇప్పుడు రైతు ఉద్యమం మొదలుపెట్టింది. మరి ఆ రైతు ఉద్యమం దేనికి సంకేతం, ఎందుకు తీసుకొచ్చిందో నాకైతే ఇప్పటికీ అసలు అర్థమే అయితే లేదు. అసలు చాలా బాధాకరమైన విషయం ఏంది అంటే హైడ్రా బాధితులకు అండగా ఉండాల్సింది, మూసీ బాధితులకు అండగా ఉండాల్సిన వీళ్ళు కాడ కూర్చొని దీక్ష చేస్తారండి. రైతుల పక్షాన చేయడం మంచిదే, కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా. మనం ఉద్యమం చేస్తాం, మస్తున్నది ఇంకా చేయాల్సిందే. గడ పూర్తి స్థాయిలో ఇల్లులన్నీ పోతున్నాయిరా నాయన, గడి పోర్రా అంటే టెంట్ వేసుకొని గడగూకున్నారు మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఇక మా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు జాడపత్తలేరు. ఇక మా తెలంగాణ జనసమితి అది పోయి కాంగ్రెస్లో కలిసింది, అయిపోయింది. దానిపైన ఇంకే ఉన్నది, తెలంగాణ జనసేన లేదు. తెలంగాణ తెలుగుదేశం అది ఉన్నదా లేదా, అది కాంగ్రెస్ అది తెలియదు. ఇంకేం పార్టీలు ఉన్నాయి? కేపాల్ పాపం పోరాటం చేస్తాడు, ఆయన కోర్టులని అదని ఇదని ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఇంకే పార్టీలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ఒకసారి ఆలోచించుర్రి. బీఆర్ఎస్ పార్టీల్లో పొట్టు తిరుగుతున్నారు. మొన్న హరీష్ రావు తిరిగిండు, నిన్న కేటీఆర్ తిరిగిండు, మళ్ళీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. వాళ్ళ బాధలు వాళ్ళ వర్ణాతీతం. ఇక ఎందుకంటే వాళ్ళు ప్రజలను కాపాడడంలో నిమగ్నం అయిపోయి అంగరక్షకులు ఎక్కువ ఉన్నారు, అది ఒప్పుకుందాం. కానీ ఇక మిగతా పార్టీ వాళ్ళు అంతా ఏడబోయిర్రు అనేది ఒక్కసారి మనం అంతా ఆలోచించాలి. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమనిపిస్తుందో గిడ కామెంట్ బాక్స్ ఉంటుంది, గిడ పెట్టుర్రి. ఆ చిన్నపిల్లలను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, అసలు మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకంటే ఈ చిన్న పిల్లల జీవితాలు, నేనేమంటున్నానంటే చాలామంది ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. మనం రాజకీయ నాయకులకు మైక్ ఇస్తే ఇగో ఇట్లా పట్టుకొని నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అధ్యక్ష అని అసెంబ్లీలో మొత్తుకుంటారు. ఇక బల్లలకు గుళ్ళలకు లేకపోతే యువతున్న కాడికి పోతే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మొత్తుకుంటారు. కానీ నా యొక్క భావి భారత పౌరులకు సంబంధించిన జీవితాలను చిందరవందర చేసి చిదిమేస్తూ ఎట్లా అంటే అధ్వానంగా చేసేస్తున్నది రేవంత్ సర్కార్. ఇక ఇంతకంటే దారుణమైన ముచ్చటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడ చూసినా మీకు కనబడదండి. ఇగో ఇంకొక చిత్రం, ఇక ఇటువైపు చూడుర్రి. ఏమున్నదక్క అనే కాడికి వచ్చింది. ఇక చూడుర్రి, బతుకులే మకులి పాయం ముండి మారు బతుకులాయ హోలేసా అంటాం చూడు, ఒక పాట ఉంటుంది సినిమాలలో, సేమ్ అట్లనే అయిపోయింది. బతికే కూలింది. ఇక బతుకమ్మ ఎక్కడిది సారు? ఒక్కసారి చూడుర్రి. కేసీఆర్ సారు చీరలు ఇచ్చిండు, రేవంత్ ఇల్లు కూలగొచ్చిండు. మార్పు అని చెప్తే నమ్మి ఓటేస్తే ఈ రేవంత్ మమ్మల్ని నడిమిట్ల బొందబెట్టిండు. రెక్కలు ముక్కలు చేసి కట్టుకున్న ఇంటిని కూలగొట్టిండు. మా బతికే కూలిపాయే. ఇక బతుకమ్మ ఎట్లా ఆడాలి? తెలంగాణ వచ్చినప్పటి సంధి ఈ దినం వచ్చిందంటే అందరం ఈ చెరువు కాడనే బతుకమ్మ ఆడేది. కేసీఆర్ సారు చీరలు పంచేది. 10 దినాలు సంబరం ఉంటుండే. రేవంత్ వచ్చిన కాడి నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండు. కేసీఆర్ సార్ లెక్క రైతు బంధు ఇచ్చే శాత కాదు, రుణమాఫీ చేసే ముఖం లేదు. దరిద్రమైన పనులు చేస్తుడంటే మస్తు ఫస్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి. ఇంతమంది పేదోళ్ళ ఏడుపు మంచిది కాదు, ఇంతకింత అనుభవిస్తాడు. తారా సున్నం చెరువు హైడ్రా బాధితురాలు. ఇగో ఈ తల్లి చూడుర్రి. ఈ బతుకుల చిత్రాన్ని చూసిన తర్వాత ఇక మనం ఏం మాట్లాడతాం?
ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా తలదించుకునే పరిస్థితులు వచ్చింది అని చెప్పడానికి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏమీ లేదన్న. మీరందరూ చాలామంది ఐ సపోర్ట్ హైడ్రా అని ఎవడెవడో అంటున్నాడు. ఎట్లా కొట్టాలి తెలుసారా మిమ్మల్ని? పిచ్చి కుక్కల కంటే దారుణంగా కొట్టాలి. నేను చెప్తున్నా కదా, బలపచ్చి మదమచ్చి కొట్టుకుంటున్నారు మీరు. నిజంగా చెప్తాను. రేవంత్ రెడ్డి అభిమాని అయితే కానీ బై, కాంగ్రెస్ కరడు కట్టిన వాది అయితే కానీ నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇది హైడ్రాకు సపోర్ట్ చేస్తలేరు. మీ పార్టీకి సంబంధించిన దానం నాగేందర్ పొట్టు వేసుకున్నాడా? ఇక సంగారెడ్డికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే జగడమే చేసిండు. నువ్వు నా జిల్లాలకు వచ్చేది లేదు, నా నియోజకవర్గంలో నువ్వు కూల్చేది లేదని. మీకు అర్థమైతే లేదు. ఇదే పరిస్థితులలో మీ అమ్మా నాన్ననో మీ అక్కా చెల్లెలనో మీరే ఉంటే ఆ బాధ ఏందో అర్థమవుతుంది. ఐ సపోర్ట్ హైడ్రా అని ఎవడో హ్యాష్ట్యాగ్ వేసి మొత్తం సర్క్యులేట్ చేస్తాను. చెప్పు తీసుకొని పల్లె కొడితే ఆ బాధ ఏందో తెలుస్తుంది. హైదరాబాదితులు అందరూ అదే పని చేస్తారు అనుకుంటురేమో. రాజ్యం నీ చేతులు ఉంది కదా అని విర్రవీగే నా కొడుకులందరి భవిష్యత్తులో ఖచ్చితంగా కుక్క సాగు వస్తారు అంటారు కదా, అట్లా తిడుతున్నారు. నిజంగా వీళ్ళ యొక్క శాపన అర్థాలు ఈ ప్రభుత్వానికి నాకు తెలిసి ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలియదు. కానీ వీళ్ళ బతుకులు మాత్రం బతికి వేస్ట్గా, ఈ జన్మ వీళ్ళది వృధా. నేను చెప్తున్నా కదా, కనీసం ఒక జంతువుగా పుడితేనైనా కనీసం ఒక విలువ ఉండేది ఉంటే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవడన్నా పోకురి ఆ మొఖాన పోకురి హైదరాబాదితుల సైడ్ పోతే మీ బట్టలు ఉంచి మీద బట్టలు లేకుండా చేస్తారు, గుర్తుపెట్టుకోరు. ఈరోజు ఈ తల్లి ఏం చెప్తున్నది? పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక చూడ్రి ఏమైపోయింది, ఇల్లంతా కూల్చేసేలు అడివడివి చేతిరి కట్టుర్రా. మీకు సిగ్గు చెరాలు ఉంచే దాన్ని గచ్చి చూపెట్టు 2 రోజులు పడుతుందో. థేమ్స్ ఒక్క ఇల్లు కూల్చలేదు. పకడ్బందీ ప్రణాళిక, సివరేజ్ ట్రీట్మెంటు, నదికి కొత్త రూపు, వరదల నియంత్రణకు పక్కా సిస్టమ్, కూల్చివేతల తప్ప మూసిపై ఎక్కడా కనిపించిన థేమ్స్ యాక్షన్ ప్లానింగ్ అంటూ కూడా చెప్పిన ఏం లేదండి. ఇగో ఇక్కడ కనబడుతున్నది కదా, లండన్ నగరానికి మరింత వన్నె తెస్తూ థేమ్స్ నదికి ఇరుపక్కల పరుచుకున్న భవనాలు నిర్మాణాల సముదాయం. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీపై చెప్తున్నట్లు FTL బఫర్ అంటూ అయితే పోతే లండన్లో ఉనికే ప్రశ్నార్థకమయ్యేది. నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ థేమ్స్ నదికి సంబంధించి ఇంత మంచిగా చెప్తున్నది కదా. ఇప్పుడు మనం మూసీ నది అక్కడెక్కడో అనంతగిరి కొండలలో వికారాబాద్లో పుడుతుంది. అక్కడెక్కడ మిర్యాలగూడ దగ్గర వడ్డెనగరో ఏదో ఉంటుంది కాలనీ, అక్కడ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక దేంట్లో నదిలో కలుస్తుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి పక్కన పెడదాం. ఇక్కడ మీరు ఈ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఏమయ్యా రేవంత్ రెడ్డి, పొద్దుగానే నువ్వు షాదాక్కుంటున్నావు, టిఫిన్ దిక్కుంటున్నావు, నా ఛానల్ అయితే చూస్తావు కదా, కొంచెం అన్న నీకు బాధ అనిపిస్తలేదా? మానవత్వం అనిపిస్తలేదా? మనిషిని, నాకు స్పృహ ఉంది, నాకు ఆలోచన ఉంది, నేను చాలా కష్టపడి ముఖ్యమంత్రినైనా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చినా మరి నాకేం పిచ్చి పట్టలే, దయ్యం పట్టలే, నేను మంచిగానే ఉన్నాను, ఇప్పుడు అనిపించలే. ఎందుకు ఈ మాట అంటున్నానా? నువ్వు లండన్ గురించి చెప్తావు కదా, థేమ్స్ నది అని. ఇగో ఇక్కడ నది ఇది కనబడుతున్నదిగా, ఇక్కడ మొత్తం FTL బఫర్ జోన్లు ఉన్నాయి, అన్నీ పక్కనే ఉన్నారు. ఆయన నువ్వు ఏం చూసినావు ఏం కథ? ఇగో ఇదంతా చూడుర్రి, ఇది ఈ నది యొక్క ప్రవాహం. మీరు మళ్ళా పోకుర్రి, ఆగమాగం కాకుర్రి. ఈ రెడ్ మార్క్ పెట్టేదంతా నది, ఈ పక్కనంతా ఇదంతా నదిలోనే ఉన్నది. కొన్ని చోట్ల FTL బఫర్ జోను. ఇక్కడ ఒక్క ఇల్లును కూడా కూల్చేయలే. లండన్లో ఉన్న మా దోస్తుగాళ్ళకి ఫోన్ చేసిన, ఏం రాబాయ్ గిట్లనే ఉన్నదా, మీ లండన్లో గిట్లనే ఉన్నదా అంటే, అన్న అసలు అక్కడ ఇల్లునే ముట్టుకోలే, వాళ్ళు టెక్నాలజీని వాడేళ్ళు చాలా అద్భుతంగా చేసేళ్ళు. కానీ మనకాడ ఇల్లులు కూల్చేస్తారు, టెక్నాలజీని వాడరు. అంటే మనోళ్ళు ఏంది అంటే మొత్తం ముంచుడు కథ తప్ప తేల్పుడు ఉండదు. ఇక్కడ ప్రజలకు ఆ బిడ్డలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసిర్రు అని చెప్పారు. భవన నిర్మాణాలు కానీ నిర్మాణ సముదాయాలు కానీ ఎక్కడ ఏదో ఒక ఇటుక ముక్క కూడా ముట్టుకోలేదట, ఒక చెట్టును కూడా కొట్టలేదట, ఒక మండను కూడా కొట్టలేదట. చెప్పవాయిగా ఏమై రేవంత్ రెడ్డి, థేమ్స్ నది లండన్లో నిర్మించిన అని చెప్తావు కదా, అన్నీ సొల్లు ముచ్చట్లే. ఈడో పెద్ద సొల్లుగాడు, విని ఎందుకన్నా ముఖ్యమంత్రిని చేసినాం కదా, సిగ్గు శరాలు పోతున్నాయి ముఖ్యమంత్రి చేసిన. చిచ్చి, ఏం ముఖ్యమంత్రి ఏం కథను. ఇక చూడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మొగోళ్ళీళ్ళు, నేను నిజంగా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి చాలా అవసరం. ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాంటి మహోన్నతమైన ఉద్యమకారుడు కావచ్చు, లేదా పరిపాలనా దక్షిణకు సంబంధించిన కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు, ప్రజలను తన ఇంటి కుటుంబ సభ్యులుగా భావించే తన్నీరు హరీష్ రావు లాంటి వాళ్ళు కావచ్చు. నేను చెప్తున్నా కదా, ఈ ముగ్గురు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం. నేను ఈరోజు చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇల్లు కూల్చాలని ఇంద్రమ్మ చెప్పిందా? బస్తీలకు బీఆర్ఎస్ భరోసా. ఇక చూడు, సామాన్యులను బజార్న పడేసి మూసీలో రిసార్ట్లు కడతారా? గరీబోల ఇల్లు కూల్చుడు కాదు, గ్యారంటీలు అమలు చేయి. రేవంత్ రెడ్డి, నీ తాటాకుల చప్పులకు భయపడం, తాట తీస్తాం. నియంత పాలనను సవాలు చేసే నా మనస్ఫూర్తిని గూండాలు ఆపలేరు. KTR హెచ్చరిక. అంబర్పేట
న్యూ తులసి రామ్నగర్లో పర్యటన, కేసులకు భయపడద్దని మూసి కూల్చివేతల బాధితులకు భరోసా, కేసులు పెడితే సుప్రీం దాకా వెళ్లి కొట్లాడతామని స్పష్టీకరణ. అంబర్పేటలోని న్యూ తులసి రామ్నగర్లో మూసి కూల్చివేతలపై ఆందోళనకు గురవుతున్న వృద్ధులారికి భరోసా ఇస్తున్న కేటీఆర్. నిన్న కేటీఆర్ ఏం తప్పు చేసిండయ్యా? సిగ్గుశరం అనిపిస్తలేదా? నిన్న చాలా మంది కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు. నేను మంత్రి కొండా సురేఖ విషయంలో జరిగిన ట్రోలింగ్ చాలా తప్పది, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఐ సపోర్టు కొండా సురేఖ గారు, తర్వాత బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు, వీళ్ళిద్దరికీ సపోర్ట్. వ్యక్తిగతంగా ఒక మంచి హోదాలో ఉండి పదవిలో ఉన్నారు కాబట్టి దానికి మనం విలువ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటి అంటే వ్యక్తిగత జీవితాల మీద ఎప్పుడు మనం ముద్ర వేయకూడదు, మనకు సంబంధం లేదు. అది మనం రాజకీయ పరంగా కొట్లాడదాం, పరిపాలన పట్ల కొట్లాడదాం, వ్యక్తిగత జీవితాలు మనకు సంబంధం లేదాడ. ఎందుకంటే కొండా సురేఖ మంత్రి గారు, ఓ పక్కన పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు, వీళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు. సో ఇలాంటి వ్యక్తులకు మనం గౌరవం ఇవ్వాలి, ఆ పదవుల కోసమైనా గౌరవం ఇద్దాం. సరే అది జరిగింది, వాళ్ళు సారీ చెప్పిర్రు. ఎవరు పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. హరీష్ రావు గారు అయితే ఏకంగా చింతిస్తున్నామంటూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి చూస్తాం. మరి ఇలాంటి పరిస్థితులలో ఆల్రెడీ చెప్పిర్రు, ఇంకా సారీ చెప్పాలి ఇంకేదో అని ఎందుకు ఈ పిచ్చి ప్రేలాపనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడుతూ మీరు మరో నలుగురిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇక్కడ మీరు రాజకీయం చేయదలుచుకున్నారా, గూండా రాజకీయం చేయదలుచుకున్నారా, లేకపోతే ఏం చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిన్న కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు. అరే నాయన, మీరు చదువుకున్నోళ్ళేనా? పోస్ట్ గ్రాడ్యుయేటో, డిగ్రీో, ఇంటరో, పీచో చదువుతారు కదా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు చాలా క్లారిటీగా కూడా చింతిస్తున్నాను, ఇలాంటి విషయాలు పునరావృతం కాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండండి, హద్దులు దాటద్దు అంటూ ట్వీట్ చేసిరు కదా. మరి ఇంత క్లారిటీగా చెప్పినాక ఇంకా సారీ చెప్పాలి, సోరీ చెప్పాలని ఎందుకు తిరుగుతారా పిచ్చోళ్ళ లెక్క? మీకు హైదరాబాద్ మోసి, నేను నిజంగా చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళలో ఒక్కొక్కరి ఇల్లులు భవిష్యత్తులో నాకు తెలిసి ఏదో జరుగుతుంది, డిసెంబర్లో ఏదో కాసుకొని ఏదో మూడింది. కానీ ఈ సర్కార్కు డిసెంబర్లో ఏదో మూడింది. నాకు తెలిసి రేవంత్కు మామూలు దెబ్బ ఉండదు. నేను చెప్తున్నా కదా, ఈ 5 సంవత్సరాల తర్వాత పాపం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నేను రాష్ట్ర డీజీపీ జితేందర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, భద్రత రెట్టింపు చేయి ముఖ్యమంత్రికి. ఎందుకంటే ఆయన చేసేటి అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, బందోబస్తు ఎక్కువ డబల్ చేసుకోరు మీరే. ప్రజలు కోపంగా ఉన్నారు, న్యాచురల్గా చెప్తున్నా నేను. కేటీఆర్ కాన్వాయ్పై కాంగ్రెస్ దాడి, అంబర్పేట పర్యటనలో దారికాచి వీరంగం, మూసీ బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తుండా అటకాయించిన కార్యకర్తలు, కారుపైకి ఎక్కి అద్దాల ధ్వంసానికి యత్నం, నిలువరించకుండా పోలీసుల ప్రేక్షక పాత్ర. ఏమున్నదక్కు అన్నట్టు పోలీసు వాళ్ళది ఏముంటుంది చెప్పు? రాజ్యం ఎవడైతే వాని చేతిలో కీలుబొమ్మలైపోతారు. పాపం మేము పోలీసులు, మా ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది, ఈ దేశానికి రక్షణ లెక్క, జై జవాన్ జై కిసాన్ లెక్క, అక్కడ ఈ దేశాన్ని రక్షించే ఆర్మీ లెక్క, లేకపోతే ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న లెక్క మేము ఉండలేకపోతాం. ఎందుకంటే మేము కాసులకు కకృతి పడతాం, పైన ఒత్తిళ్ళొస్తుందని భయపడతాం, ఎక్కడ మమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేస్తారనో భయపడతాం, సస్పెండ్ల వేటుకు భయపడతాం. కానీ నిజాయితీగా మేము పనిచేయం. చట్టాలు పేపర్ వరకే పనిచేస్తాయి, చట్టాలు అక్షరాల వరకే పనిచేస్తాయి. కానీ నిజానికి నిర్భయంగా కూడా మేము నిజంగా కూడా డ్యూటీ చేయలేకపోతున్నాం అనేది వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసులే. మనం మాట్లాడుకుంటే ఏముంటుంది అలా ఏముంటుంది చెప్పుర్రి. ఇక ఈయనదో కథ. నీ వార్త చదవాలంటే చిరాకులేస్తుంది నాకైతే. అసలు ముఖ్యమంత్రి ఎందుకు ఓటేసిర్రా నాయన? ఆ రైట్ టు రికాల్ అని చెప్తాడు కదా మన తీర్మానం మల్లన్న. అయ్యా మల్లన్న ఏడునవే గా రైట్ టు రికాల్ ఏందో ఇప్పుడు మాట్లాడే జర. ఆ రైట్ టు రికాల్ సంగతి ఏంది, ఆ లక్షణం ఏంది, ఆ ఓట్లు ఎట్లా వాపస్ తీసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంది జరే చెప్తే మేము ఈయనను గద్దె తీస్తామే. రోజు పొద్దుగాల ఇక్కడన్నా మొత్తుకుంటా. నువ్వు అంటుంటివి కదా ఊకే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైట్ టు రికాల్ రైట్ టు రికాల్ రైట్ టు రికాల్ రైట్ టు రికాల్ అని. ఏమయ్యా తీర్మానం మల్లన్న గారు, ఇప్పుడన్నా రైట్ టు రికాల్ చెప్పిన ముఖ్యమంత్రి పదవిని దించరాదు? హైదరాబాద్ బాధితుల ఆర్తనాదాలు కనిపిస్తలేవా? మూసీ బాధితుల కన్నీళ్లు కనబడతలేవా? ఆ రైట్ టు రికాల్ ఏందో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు వీడియో చేసి పంపించరాదు? ఆ వీడియో నేనే పోస్ట్ చేస్తా, నేనే లైవ్ పెడతా. ఆ ప్రాసెస్ ఏందో చెప్పు. ఈయన ఎంత తొందరగా దిస్తే అంత మంచిది. అన్నీ వాళ్ళకి చెప్పి చేయాలన్నా? హైకమాండ్పై ముఖ్యమంత్రి రుసరుస, క్యాబినెట్ భేటీలో సహచరులపై బిటపట చిట్టపట్ట 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 అన్నాడట. గత 20న హైడ్రాపై తీవ్ర వాదోపవాదనలు,
అభ్యంతరాలపై తనతో చెప్పకుండా ఢిల్లీకి తరచూ ఫిర్యాదులు ఏంటని సీఎం ప్రశ్న. గడియకోసారి ఢిల్లీకి పిలిచి వివరణ అడుగుతున్నారని పార్టీ పెద్దలపై అసహనం. అభ్యంతరాలపై చర్చించే అవకాశం తమకు ఎక్కడిస్తున్నారని ప్రశ్నించిన మంత్రులు. గ్రేటర్ ఎన్నికలకు ముందు కూల్చివేతలైంది. ఇట్లయితే పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏం కావాలనుకుంటున్నారని మంత్రుల ఆగ్రహం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మళ్లీ ఢిల్లీకి చేరవేత. మళ్లీ పిలిచి వివరణ అడిగిన అధిష్టానం. ఖర్గేకు పరామర్శ నేపథ్యంలో నెపంతో ఢిల్లీకి రేవంత్. హైడ్రాపై పార్టీ సీనియర్లను కలిసి వివరణ. హైడ్రా కూల్చివేతలు, మూసీ రెడ్ మార్కింగ్ కాంగ్రెస్లో చిచ్చురేపుతున్నది. కాంగ్రెస్ అధిష్టానంపై సీఎం రేవంత్ రెడ్డి రుసరుసలాడుతూ ఉంటే ముఖ్యమంత్రి ఏకపక్ష ధోరణిపై కొందరు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయని దాని మీదే సీఎంను పిలిచి వివరణ అడిగినట్లు కూడా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసలు ఏం జరిగిందో చెప్తాగు నేను. ముఖ్యమంత్రిది కథ అసలు నా దగ్గర శాట భారతం ఉన్నది. జై 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 ఏడును ఓ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అయిపోయింది. చరిత్రలో నీ అంత దరిద్రమైన పరిపాలన ఎవరు చేయలే నాకు తెలిసి. ఇక చూడు ఆవో ముఖ్యమంత్రి ఇద్దరు బయట అని ఎగ్జాంపుల్ ఆడ ఏం జరిగిందో మీకు ఆస్టేజ్గా చెప్తాను. ఢిల్లీకి పిలిచి క్లాస్ పీకింది. రేవంత్ తీరుపై అధిష్టానం సీరియస్. రాహుల్ ఆదేశాలతో రేవంత్తో కేసీ భేటీ. రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘ చర్చ. హైడ్రా కూల్చివేతలపై సీరియస్. ఒంటెద్దు పోకడలతో పార్టీని నీ ఒక్కడిదే కాదు, స్వలాభం కోసం కాదు, పార్టీ కోసం పంచాలి. లైన్ దాటొద్దని వార్నింగ్ ఇచ్చిన అధిష్టానం. హైడ్రా విషయంలో రేవంత్ సీనియర్ల ఫిర్యాదు. ఢిల్లీకి పిలిపించుకొని సీరియస్ వార్నింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డిపై హైకమాండ్ ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశమైన సందర్భంగా అక్షింతలు వేసినట్లుగా సమాచారం. పార్టీ లైన్ మీరు వెళ్ళొద్దని సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లుగా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఓ పక్కన కూల్చివేతలపై జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడుతుంటే మరో పక్కన రాష్ట్రంలో ఆ పార్టీ బుల్డోజర్ సంస్కృతిని తీసుకొస్తావా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టుగా తెలుస్తుంది. ఒంటెద్దు పోకడలకు పోవద్దని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. ఏమన్నారో తెలుసా ఇప్పుడు నేను చెప్తా. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నావు, నీ ఇష్టమా, మీ అయ్యే జాగిరా, లేకపోతే నీ ఇంట్లో ఎన్ని ఇల్లు అనుకుంటున్నావా కాంగ్రెస్ పార్టీ? ఇది యావత్తు భారతదేశానికి సంబంధించిన గాంధీ కుటుంబం నుండి వచ్చిన పార్టీరా నాయన. నీ స్వంత రాజకీయాల కోసం, నీ స్వంత స్వార్థాల కోసం, నీ ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి నిర్ణయాలతోని, పిచ్చి పిచ్చి ఆలోచనలతోని, నీ యొక్క స్వార్థం కోసం ఇట్లా పోతే కుదరదు. ఆ లైన్ దాటితే బాంఛతని ఉద్యోగం పోతుంది అని చెప్పిండు కేసీ వేణుగోపాల్. కేసీ వేణుగోపాల్ కాదు, యనుమల రేవంత్ రెడ్డి ముఖం చూడడానికి రాహుల్ గాంధీ ఇష్టపడతలేడు, సోనియా గాంధీ ఇష్టపడతలేదు. నేను చెప్తున్నా కదా, ప్రియాంక గాంధీ వద్దుపోరా బాబు అంటుంది. అట్లా అయిపోయింది ఇక్కడ. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యనుమల రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయిందండి. ఈయన ఎపిసోడ్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇక ఈయన గురించి మనం మర్చిపోవాల్సిన రోజు వస్తుంది. ఈయన కొత్త పార్టీ పెడతాడా, లేకపోతే ఇంకో పార్టీ చేస్తాడా, ఇంకో పార్టీ ఇంకేమన్నా చేస్తాడా అంటే ఏది వచ్చినా కూడా ఈయన చాప్టర్ ఈజ్ క్లోజ్. తెలంగాణలో హైడ్రా పేరుతోనే ఆగమైపోయాడు. దాంతోపాటుగా ఇంకొక విషయం చెప్పనా, హైడ్రా బాధితులను నేను దాదాపుగా నిన్నటితోని 58 కుటుంబాలను కలిసిన నిన్నటితోని నా లీస్ట్లో 58 వరకు అయిపోయారు. వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక భగత్ సింగ్, ఒక చెగువేరా, ఒక మహాత్మా గాంధీ, ఒక సుభాష్ చంద్రబోస్, ఈ పదాలు అంటారేమో అనుకున్నా వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు. కానీ అది అంటలేరు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకొక రకంగా మారుతామంటున్నారు. మారి ఏడవైన ముఖ్యమంత్రి ఫోటో చూపెట్టాలి పాపం. ఆయన చూపెట్టకపోతే మళ్ళీ చిన్నోడు అవుతాడు. ఇగో ఈయనను వదిలిపెట్టేదే లేదు. మా అయ్య మీద ఒట్టాను కొడుకు అంటాడు, కొడుకు మీద ఒట్టాను అయ్య అంటాడు. నిజం. మొత్తం మా జీవితాన్ని వల్లకాడు చేసిన కాంగ్రెస్ను బొందబెట్టుడు కాదు, కనబడితే కాల్చివేతం అంటాడు. అదేంది 144 సెక్షన్ విధిస్తారు కదా, అట్లా హైడ్రా బాధితులు, మూసీ బాధితులు ఈయనకు. అందుకే నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి భయంకరమైన థ్రెట్ ఉన్నది. పోలీసు వ్యవస్థ ఇంకా కొంచెం అడుగు ముందుకేసి ఇంకా డబల్ రెట్టింపు చేయరు పాపం. ఎందుకంటే ఈయన నిర్ణయాలకు తెలంగాణ ప్రాంతం అంతా సీరియస్ అవుతున్నది. ఇక ఢిల్లీలో జరిగిన ఎపిసోడ్ అంటే యనుమల రేవంత్ రెడ్డికి ఏది జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సంబంధించిన అనారోగ్యం దృష్ట్యా ఆ యొక్క నెపంతో అంటే ఆ సాకుతోని, ఆ వంకరతోని ఢిల్లీ పోయిండు. ఢిల్లీ పోయి నిజంగా దేవుల్ని కలవాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఢిల్లీ పోతే ఒక ప్రధానమంత్రినో లేకపోతే కేంద్ర మంత్రిలో కలిసి ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, విభజన హామీలు, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఈ రాష్ట్రానికి ఏమేమి వస్తే లాభం వస్తుంది అనేది చర్చించాలి. మరి నేను ఎవరు కలిసిరు? కేసీ వేణుగోపాల్. కేసీ వేణుగోపాల్ ఎవరు? ఈ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన ఇన్ఛార్జి ప్లస్ జాతీయ పార్టీకి సంబంధించిన కీలక నేత. వాళ్ళ పార్టీలను కనవడానికి కూడా ఈయన ముఖ్యమంత్రి హోదాలో పోతే కరసేవలు కేసీ వేణుగోపాల్ పెట్టుకుంటాడా, యనుమల రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా పెడతారా? ఒకసారి మీరు ఆలోచించాలి. ముఖ్యమంత్రి స్థాయిలో పోతే సెక్యూరిటీ ఇవ్వాలన్నా, కారు ఇవ్వాలన్నా, వాళ్ళు ఇంత పెట్రోల్ పోయాలన్నా, ఆయనకి ఇంత తిండి పెట్టాలన్నా, ఆడ బస చేయాలన్నా, ఆయనకు సంబంధించి ఏదైనా అవసరాలు ఉంటే ఆడ తీర్చాలన్నా,
ఇవన్నీ ఎవడు పెడతాడు అనుకుంటా అండి. ఏం కథ 23సారి అండి ఇది, 21 23సారి ఢిల్లీ పోయింది సార్. ఢిల్లీ పోయి పెద్ద పీకింది ఏం లేదు 4 తిట్లు తినచ్చిండు ఢిల్లీ పోయి. అన్న ఆయన నీకు అర్థమైతలేదు ఇదేమన్నా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నావా? కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటే శాసనం అవ్వడానికి? ఇది కాంగ్రెస్. నువ్వు ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే, జీ హుజూర్ అని మోకరిల్లాల్సిందే, నువ్వు ఢిల్లీలో మోకరిల్లాల్సిందే. ఇది తెలంగాణ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ సంబంధించి నీ మీద ఎన్ని కంప్లైంట్లు పోయినాయో చెప్పనా? మళ్ళా దిమాగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. నీ మీద రాహుల్ గాంధీకి సంబంధించి ఎన్ని కంప్లైంట్లు పోయినాయి, ఎన్ని మేలు పోయినాయో కూడా నేను చెప్తాను, రాసుకో. యనుమల రేవంత్ రెడ్డి మీ యొక్క టీం ఎట్లా చూస్తుంది కాబట్టి చెప్తున్నా. దాదాపుగా యనుమల రేవంత్ రెడ్డి మీద 122 మెయిల్స్ పోయినాయి తెలంగాణ నుంచి. 6 మంత్రులు 33 మంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసిన నీ మీద. వామ్మ నాయన బా ఎంత కంప్లైంట్ ఉన్నది అంటే యనుమల రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్లు ఇవన్నీ 22 కంప్లైంట్లు మొత్తం మెయిల్ల ద్వారా పోతే, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ, వాళ్ళ పిఏలు, వాళ్ళ చుట్టూండే వ్యవస్థ కంప్లైంట్లు పోతే, ఇంకొక విషయం ఏంటో తెలుసా, వీణ ఎమ్మెల్యేలు కూడా 6 నుంచి 8 మందికి మంత్రులు కంప్లైంట్ చేసేసిరట. 32 మంది 30 దాకా ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ చేసిరట. అందులో ముఖ్యంగా కూడా బాహాటంగా కనబడేది. మామూలుగా తిట్టిర్రు అనుకుంటున్నాం, మామూలుగా ఇగో చూడుర్రి ఇక్కడ సోనియా రాహుల్ మళ్ళీ టైం ఇయ్యలే, నిరాశతో వెనుదిరిగిన సీఎం రేవంత్. ఎన్నికల బిజీలో రేవంత్ను పట్టించుకొని రాహుల్ సోనియా అపాయింట్మెంట్కు ప్రయత్నం. మంగళవారం మధ్యాహ్నం దాకా ఎదురుచూపు, అపాయింట్మెంట్ దొరకపోవడంతో చివరికి ఖడ్గేతో 40 నిమిషాల సమావేశం, 50 నిమిషాల పాటు కేసీ వేణుగోపాల్తో భేటీ. నిన్న రాత్రి 8:55 తిరుగు ప్రయాణం. అయితే కొన్ని సందర్భాలలో డబ్బు పనిచేస్తుంది. దేనికి? నీ లెక్క పిసిసి అధ్యక్షుడు కావడానికి, ముఖ్యమంత్రి కావడానికి డబ్బు పనిచేస్తుంది. కానీ 4 కోట్ల మంది ప్రజలను పరిపాలించాలంటే ఇక్కడ నీకు డబ్బు పనిచేయదు. లంచాల రూపంలో, లేకపోతే వాళ్ళని మేపినట్టుగా నేను ఏఐసిసి అధ్యక్షులు ఇక్కడికి వచ్చిన తెలంగాణ ఇన్ఛార్జో, ఆ ఇన్ఛార్జో, ఈ ఇన్ఛార్జోకో ఇంతంత బహుమతులు గిఫ్టులు ఇస్తే అది నీ వరకు ఇక్కడి వరకు కాంప్రమైజ్. కానీ 4 కోట్ల మంది ప్రజలు ఊకోరు కదా. నువ్వు డబ్బులు పట్టుకునే పిసిసి అధ్యక్షుడైనవని కేటీఆర్ అంటేనే ఉండే, ముఖ్యమంత్రి కూడా కొన్నావని చెప్పిర్రు. మరి కొన్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నీకు తెలియని విషయం ఏంటి అంటే, అన్నింటినీ డబ్బుతో కొంటావు రేవంత్ రెడ్డి, కానీ పరిపాలన, ఆలోచన అనేది డబ్బుతో కొనలేవు. నీకు తెలుసో తెలియదో, నువ్వు డబ్బుతో కొనలేవు. నువ్వు డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి. నేను చెప్తున్నా కదా, నేను మళ్ళీ చెప్తున్నా. నీ చెంచాగాడే కూడా వచ్చిండు మొన్న, నీ చెంచాగాడే మొత్తం ఆడియో వీడియో అన్ని మొత్తం రికార్డ్ అయి ఉన్నాయి. వాడు ఏమొచ్చిండు అంటే, మా ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించకూడదు, నీ మీద అక్రమ కేసులు పెడతాం, దాడులు చేస్తాం, దౌర్జన్యం చేస్తాం. ఇక్కడ గాజులు పెట్టుకొని కూకున్నారా? నువ్వు దెబ్బెత్తే నేను 4 దెబ్బలు, నువ్వు 1 పోటు పొడుస్తా, నేను 100 పోట్లు పొడుస్తా. మా అవ్వ సమాజం కోసం పోయి పోరాటం చేయమన్నది, కానీ చచ్చిపోమ్మలే. సంపైన రా అన్నది, కానీ చచ్చిపోమ్మని చెప్పలే. నేను చెప్తున్నా, కేసులు అయితే న్యాయస్థానం. నిన్న రంగనాథ్ ఎంత అద్భుతంగా, మా ప్రభుత్వం, నాకు న్యాయస్థానం మీద అపారమైన నమ్మకం ఉన్నది. అది మా అడ్వకేట్లు ఉన్నారు కదా, వచ్చిండు బేరం మొదలుపెట్టిండు, కూరగాయల బేరం. 30 లక్షలు ఒకటోసారి, 50 లక్షలు రెండోసారి, ₹1 కోటి రెండోసారి, 2 కోట్లు మూడోసారి. ఏమరా భయ్, పైసలు అనుకుంటురా, ఇంకేమని అనుకుంటురా? అమ్ముడు పోని వ్యవస్థలో చాలా ఉంటాయి, కొన్ని మనోభావాలు ఉంటాయి. ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టిన తర్వాత ఎవ్వడు ఊకోడు. నువ్వు మొదట చేయాల్సిన తప్పులు చేయాల్సినవి అన్నీ చేసి, ఇలా శుద్ధ పూస లెక్క మా ప్రశ్నించే గొంతుకలు అందరు చుట్టూ తిరుగుతున్నారట బ్యాగ్లేసుకొని. వద్దు అని పేరేం పేరు, కొనుగోల. ఆడోడు దిక్కుమాలినోడు ఇంకో రాష్ట్రం నుండి వచ్చింది కదా, వాడిని పెట్టుకొని పాజిటివ్ వీడియోలు ఎట్లా యాక్షన్ ప్లే, సినిమా డైరెక్షన్ మాదిరిలో చేస్తుండంటేనే. అదేంటి, ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిల్లు, ఆడి వేరు పోయిన తర్వాత ఓ శాటిలైట్ ఛానల్, దాని మీద మనువేయ, దాని దుంపదేగా, దాని దినాలు కానీ ఆ ఛానల్ చల్లకుండా పోయి, ఇగో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు రేవంత్ సర్కార్ ఇచ్చినాయని చూపెడుతున్నా. ఎప్పుడు ఇచ్చిల్లరా మీరు? ఇటుక పునాది ఎప్పుడు వేసిల్లు? మూసి బాధ్యతల కోసం మీరు ఎప్పుడు చేసిల్లరా సన్నాసులు? దాని కథ ఆగడాలి మామూలుగా. నిన్ననో మొన్ననో ట్రాన్సాక్షన్ అయినాయట, 10-15 కోట్ల దాకా ట్రాన్సాక్షన్ అయ్యాట. ఇక సంపుతుర్రు. ఇక మొత్తం ఇంకా మిగతా వాళ్ళు, ఇక కాంగ్రెస్ మీడియా ఉన్నది కదా, వాళ్ళకి నెల మామూలు పోతున్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది నిజమైన జర్నలిజానికి లంగ జర్నలిజానికి తేడా చెప్తున్నా నేను. వచ్చిర్రు ఈడ కూకున్నారు అంటే, మన ఏంది మిత్రులతో సంభాషిస్తాలట, కూరగాయల బేరం. ఒరే నాయన, ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన తర్వాత నీ డబ్బులైనా, నీ పరిపాలన, నీ అధికారమైనా, నీ హుందాతనమైనా, నువ్వు ఏ పదవప్ప చెప్పినా లేకపోతే ఏం చేస్తా అన్న నా ఊసిపోయిన బొత్తుతో సమానం రా నాయన. ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని దెబ్బకొట్టద్దు. ఈడ ఆత్మగౌరవం ఉంటుంది. ఈ గుండె తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గుండె ఈరోజు పనిచేస్తుంది, రేపు పనిచేస్తుంది. నాడు ప్రశ్నించింది, నేడు ప్రశ్నిస్తుంది, రేపు ప్రశ్నిస్తుంది. నీ లెక్క డబ్బుల కోసం కొనుక్కొని డబ్బులతోని అధికారంలోకి వచ్చి డబ్బులతోని సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి కాదు.
రూపాయి రూపాయి పేర్చి ఇటుక పేర్చి వచ్చిన సంస్థానం ఇది. చూడు నువ్వు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను చూడు. మీ వాళ్ళ లెక్క ఫేక్ వ్యూవర్షిప్ లేదిడా. మీ వాళ్ళ లెక్క ఢిల్లీకి ముంబైకి పైసలు ఇచ్చేసి ఈడ 2000 మందిని చూడమనుడు, ఈడ 10,000 మందిని చూడమనుడు, ఇదంతా లేదు. బరాబర్ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎంతమందికి నచ్చితే వాళ్ళే చూస్తారు. అది కాంగ్రెస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా. ఇక్కడ ఫేక్ వ్యూవర్షిప్ ఉన్నదా? 663 మంది చూస్తారు లైవ్. నీ లెక్క పైసలతోని పూర్తి స్థాయిలో ఏంది అంటే నీకు నచ్చినట్టుగా ఇక్కడ పైసలతోని ఎవ్వడు చేయట్లే, పేడ్ ప్రమోషన్ చేయట్లే. నువ్వు పలు శాటిలైట్ ఛానళ్ళలో నేను పనిచేసిన కంటెంట్ ఉన్న రోజు అది వేలల్లో పోతుంది, రోజు పోదు. మీ వాళ్ళ లెక్క పేడ్ ప్రమోషన్స్ మేము చేస్తలేం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకటి క్లియర్గా మీరు ఆలోచించుర్రి. నేను ఒక చిన్న మాట చెప్తా. రేవంత్ సర్కారును ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిగా అసలు ఆయన అర్హుడే కాదు, అవునంటారా కాదంటారా మీ కామెంట్ రూపంలో పెట్టు. ముఖ్యమంత్రి ఉండాలన్నా రాజీనామా చేయాలన్నా అనేది కూడా మీరు చెప్పుర్రి. ప్రశ్నించే గొంతుకలను కొనలేడు అనే విషయానికి కూడా ఆయనకు చెప్పుర్రి, గట్టిగా చెప్పుర్రి కామెంట్. ఇగోకి ఇక్కడ లైక్ కూడా చేయరు, ఎందుకంటే ఈ మనకు సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇక ఇది ఇట్లుంటే ఈయన ఏం చేసిండు అంటే ఇక మనం ముచ్చట చెప్పిన. సరే ఇక టాపిక్లో పోదాం. నేను మళ్ళా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పందుల లెక్క మాది జర్నలిజం. నాకు జర్నలిజం అంటే చాలా పిచ్చి, నీకు తెలుసో తెలియదు. ఒక సామ్రాజ్యాన్ని కూల్చేస్తే అంతే వేగంతో ఇంకో సామ్రాజ్యాన్ని నిర్ణయిస్తాను. నేను హైడ్రా బాధితుని కాదు, మూసీ బాధితుని కాదు, నేను ప్రజల బాధితుని, ప్రజల కష్టాలను చూపెట్టే బాధితుని. నేను చెప్తున్నా కదా, వాళ్ళ కష్టాలు రాకుండా కాపాడుకునే బాధ్యత. ఇప్పటి వరకు నీ ప్రభుత్వ అవినీతి చిట్టా ఎంతో తెలుసా? మీ మంత్రులు ఒక్కొక్కడు 1000 కోట్లు తిన్నాడు అక్రమ సంపాదన. నిజంగా నువ్వు హర్యానాకు ఎన్ని పైసలు పంపించాలనుకున్నావు, హవాలా ద్వారా ఏం దొరికింది? ఈడీ రిపోర్ట్లు ఉన్నది, 650 కోట్ల కథ ఉన్నది, అది ఇంకా బయటికి రాలే. దాని గురించి చర్చ ఉన్నది. ఆల్రెడీ మీ ఏక్నాథ్ షిండే ఘోరంగా ఉన్నది, గుంపు మేస్త్రి పరిపాలన అద్దని ఫిక్స్ అయిపోయింది. ఇక చూడు, సోనియా గాంధీ పూర్తి స్థాయిలో అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే. అంటే నీ యొక్క పార్టీ వాళ్ళే షీ అంటాను, నీ అగ్రనాయకత్వమే షీ అంటాను. ఇక మళ్ళీ దీని గురించి ఇంకొక మాట. ఇక చూడుర్రి, ఇక ఈయన గురించి మనం మాట్లాడుకుంటే ఏమవుతుంది చెప్పుర్రి, వేస్ట్ ఆయన గురించి మాట్లాడుకుని. ఇక గిడ చూడుర్రి, వీళ్ళిద్దరూ ఒకసారి చూడుర్రి. రజాకార్లతో పోరాడినట్టే మూసి వ్యతిరేకులతో పోరాడతాం, కూల్చివేతల ఆందోళనపై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు. ఏంది? రజాకార్లతో పోరాడినట్టే మూసి వ్యతిరేకులతో పోరాడతాం. ఎవరు? కోమటిరెడ్డి. పాప ఈయన మీద ఉన్న గౌరవం, ఈయన మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోగొట్టుకున్నాడు, చిల్లర అయిపోయిన మంత్రి అయిన తర్వాత. మూసి కూల్చివేతలపై కోర్టుకెళ్తా, పైసా తీసుకోకుండా కేసులు నడిపిస్తా, అధిష్టానం దృష్టికి ఈ అన్యాయాన్ని తీసుకెళ్తా మధు యాష్కి. ఇగో రేవంత్ రెడ్డికి సంబంధించి అసలు లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా మధు యాష్కి కావాలి. ఈయన రాజకీయంగా దెబ్బగొట్టడానికి ఎన్నికల ముందు ఎల్బీ నగర్ స్థానంలో ఈయన గెలిచే అవకాశాలు ఉండే. సొంత పార్టీ మోసం వల్ల మధు యాష్కి ఓడిపోయిండు. సొంత పార్టీ కుట్ర వల్ల వీళ్ళ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఈయన మీద కావాలని కుట్ర చేసి ఈయనను ఓడించిల్లు. నెంబర్ 1 మధు యాష్కిని దాని తర్వాత పీసీసీ అధ్యక్షుడిని చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఏంది అంటే అన్ని మారినాయి, ఈయన రాహుల్ గాంధీకి దగ్గర అని ఆయనను పక్కన ఇచ్చిల్లు. ఇప్పుడు అసమ్మతి రాగం ప్రజల నుంచి వచ్చిందా? రాలే. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక క్లారిటీగా చెప్తాను నేను. మధు యాష్కి చాలా క్లారిటీగా కోపం మీద లేడు. ఎట్లున్నాడో తెలుసా? కడుపుల ఆవేదన ఆర్తనాదంతో ఉన్నాడు. ఏదుకు నువ్వు పదవులు ఇవ్వలేదనో, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదనో, ఎమ్మెల్సీ ఇవ్వలేదనో, మినిస్టర్ ఇవ్వలేదనో కాదాయనే. మూసి కూల్చివేతలకు కోర్టుకెళ్తా, మూసి కూల్చివేతలపై కోర్టుకెళ్తా, పైసా తీసుకోకుండా కేసు నడిపిస్తా, అధిష్టానం దృష్టికి ఈ అన్యాయాన్ని తీసుకెళ్తా అంటూ మధు యాష్కి నోరిప్పిండు. నిన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లొల్లి పెట్టిండు, అంతకుముందు దానం నాగేందర్ లొల్లి పెట్టిండు, మళ్ళా ఈయన లొల్లి పెడతాను. అంటే కాంగ్రెస్ పార్టీల పెద్దోళ్ళే లొల్లి పెడతా అంటే ఐ సపోర్ట్ హైడ్రా అన్నోడికి ఇక ఎడమకాలు చెప్పు తీసి వాళ్ళకు అక్షంతలే ఏరి. తెలంగాణ హైడ్రా బాధితులు, దాంతోపాటు మిగతా వాళ్ళు ఎవడన్నా హైడ్రాను సపోర్ట్ చేసేది లేదు, మూసీ సుందరీకరణను సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు టెక్నాలజీని వాడి మూసీ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఏంటంటే కూలగొట్టకుండా చెయ్యి. అరే ఎంత అద్భుతమైన టెక్నాలజీ ఉందండి, ఎంత అద్భుతమైన టెక్నాలజీ ఉంది తెలంగాణలో. మనలో వాడరు. చూడు, తిరుగుబాటు మొదలైంది కాంగ్రెస్లోనే. ఇక్కడ ఎవరు తిరుగుబాటు చేస్తా అనలే. కడుపు గాలి తీడితే 70 ఏళ్ల వృద్ధుడిపైన కేసు, ఇల్లు కూల్చివేతలకు అధికారుల సర్వే, బాధిత వల్ల ఆవేదనపై పోలీసుల ఉక్కుపాదం, సీఎంను తిట్టిందని 3 సెక్షన్ల కింద కేసు నమోదు. పాపం ఏమన్నారా నాయన ముసలోడు, తిట్టకపోతే ఊకుంటాడు. ఇల్లు కూల్చేతూ ఇప్పుడు నాకు ఒక్క బాధ అర్థం కాలే. యనుమల రేవంత్ రెడ్డి ఇల్లు కూల్చేస్తా పోయి ఇదే రంగనాథ్ తీసుకొని పోయి కూల్చేస్తా.
ఊకుంటాడా? కోపం రాదా? ఆవేశం రాదా? మనం ఉప్పుకారమే తినేదిగా కొడతాం, ఆవేశంలో తిడతాం. ఏదో పెద్ద ఆయన చూసి చూడనట్టు ఊడవాలి, ఆ వీడియోలు ఎక్కడ నుండి డిలీట్ చేయమని చెప్పాలి. గా 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 వృద్ధుడి మీద కేసులు పెట్టి సిగ్గు శరం అనిపిస్తలేదు ప్రభుత్వం. ఫు, ఈ ప్రభుత్వం పాడని చిచ్చి చిచ్చి. ఏం ప్రభుత్వం రా నాయన? 70 ఏళ్ళ ముసలాయన మీద నువ్వు కేసు పెట్టినావు అంటే ఇక నీ మూర్ఖత్వపు ఆలోచనలు ఇంతకంటే దారుణం ఏముంటాయి చెప్పు? బాగా జాగ్రత్తగా తిడతాడు. ఆ కడుపు రగిలింది, ఆవేదన వచ్చింది, కోపం వచ్చింది, దాని తర్వాత ఖచ్చితంగా కూడా తిట్టే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఉంటుంది, బాగా జాగ్రత్తగా ఉంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలియదైంది. ఆవేదన ఆవేశం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో తిడతాడు. 2 నిమిషాలు కొడుకు నా తండ్రి లాంటివాడు అని ఓర్చుకుంటే ఏమైతే నువ్వు చేసేదే ఇక్కడ దొంగ పని. ఏంది కూల్చివేస్తావు? ఎట్లా కూల్చివేస్తావు? ఊకుంటారా వీళ్ళు? ఇప్పుడు కూల్చివేసినప్పుడు ఎవరికైనా కడుపు కాలుతుంది. ఇంకా ఆయన కూల్చేసిండు ఆ ప్లేస్లో నేను ఉంచి ఇంకో రకంగా ఉండు. మావోయిస్టు ఉద్యమాన్ని ఉనికి బుట్టుకొని ఉగ్రవాదానికి తెరలేపే ఆలోచనలు ఉంటాయి చూడు, అంత ఘోరంగా తయారవుతారు. నువ్వు ఇట్లా చేస్తే మంచిది కాదు, అది పద్ధతి. నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు పునరావాసం కలిపి వాళ్ళకి కాదంటే ఏమేం కావాలో అడిగితే రూపాయి అడిగిన కాడ 10 రూపాయలు పోయి నీ సొమ్మేం పోతుంది, మా సొమ్మే కదా మేమే ఇయ్యమంటాను. 10 లక్షలు ఇచ్చే కాడ 20 లక్షలు ఓ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కాడ 2 ఏమవుతుంది? నీకేమవుతుంది? నీ సొమ్మ నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావు అని మీ అయ్యే జాగిరియా? మీ మంత్రులదా? ఎవరిది కాదు, మా సొమ్మే కదా మేము ఇయ్యమంటున్నాం. ఇంత నీచమైన ప్రభుత్వం అండి, సిగ్గుమాలిన ప్రభుత్వం. 70 ఏళ్ళ వృద్ధుడి మీద కేసులు పెడతారా ఎక్కడైనా? 70 ఏళ్ళ వృద్ధుడి మీద తిట్టిండు. అరే ముసలోళ్ళు ఊళ్ళలో తిట్టుకోరా? ఊళ్ళలో సార్ రండి సార్, కూర్చోండి సార్, ముఖ్యమంత్రి గారు మా ఇల్లును కూల్చేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని పూర్తి స్థాయిలో ఇలాంటి నిర్ణయాలు చేయకూడదు, తప్పు, దయచేసి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి కూల్చివేతలను ఆపండి అంటారా? ఇంత స్పష్టంగా చెప్తున్నా. అరే ఓ అని కాడ నుండి స్టార్ట్ అవుతుంది. బూతులే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి ఊళ్ళల్లో. నేను చెప్తున్నా కదా, ఊళ్ళల్లో బూతులే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఈ 70 ఏళ్ళ వృద్ధుడి మీద మీ కేసు పెట్టడాన్ని మీరు ఎట్లా చూస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? అయ్యో గీన మీద పాపం వృద్ధుడి మీద కేసులు పెట్టిలట. ఈ కేసులకు సంబంధించి మీరు ఏమనుకుంటారు? జర కామెంట్ రూపంలో చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఒక్కసారి నేను చెప్తా ఉన్నా, ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో చెప్పుడు. 70 ఏళ్ళ వృద్ధుడి మీద కేసులను పెట్టడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఈ నీచమైన ఆలోచనని ఎట్లా చూస్తారు? కాదంటే ఆయన పిలిపియాలి, మందలి ఇవ్వాలి. దాంతోపాటు పెద్ద ఆయన నువ్వు అన్నం ఆవేశం కానీ కరెక్ట్ కాదు, పెద్ద ఆయన నీకు వ్యవస్థ ఉంటుందో అట్లా పోయి అడగాలి, ఏదో సర్ది చెప్పి పంపించాలి. పాపం ఆయన మీద కేసులు పెడతారు. చి అయినా గుండె తట్టుకునే గుండె రా, పోరాటం చేస్తుంది. నేను గద్దె తీస్తాడు కానీ ఇక ఈ 70 ఏళ్ళ వృద్ధుడి నుండే నీ పతనం మొదలవుతుంది. వృద్ధుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది ఆయన మీద కేసు పెట్టడాన్ని ఈ తెలంగాణ సమాజం ఏమంటది, ఎట్లా చూస్తుంది అనేది కూడా చూడు. ఇక చూడుకి ఇక్కడ ఏమన్నాడు తెలుసా? రంజిత్ అన్న మేము ఉన్నాం, గట్టిగా న్యాయంగా మాట్లాడు, మేము వెంట ఉంటాం. ఏంది పూర్తి స్థాయిలో కూడా చూడు. మాది కొమరం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం సింతమల్లపల్లి మండల్ గ్రామానికి సంబంధించిన వ్యక్తిని అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక చూడు రే, మనకు సపోర్ట్ ఉంటుంది, నేను ఖచ్చితంగా చెప్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. చూడు రేగో రిప్పు కాంగ్రెసు పెట్టేస్తాలు. అరే ఈ పెద్ద ఆయన మీద కేసు పెట్టుడేందండి? ఇదేం నీచమైన ఆలోచన, ఇదేమో దరిద్రమైన ఆలోచన. ఆయన పిలిపించి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడిన వీడియోలు ఏదైనా ఛానల్ ఉంటే అలా బూతులు ఉంటే నేను రిక్వెస్ట్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్, నేను నిజంగా చెప్తున్నా, మీరు రాష్ట్రం మీద ఈ ప్రభుత్వం మీద పోరాడండి, తప్పులేదు. ఎక్కడైనా పబ్లిక్ అంటే మూసీ బాధితులైనా లేదా హైడ్రా బాధితులు మాట్లాడినప్పుడు బూతులు మాట్లాడకాడ బీ ఫెయిర్, కుయ్ 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 జుయ్ అనే సౌండ్లు వేయర్రి జర, ఆ బూతులను రానియకురి. దానివల్ల ఏమవుతుందో తెలుసా? అంటే మీకు దాని మీద అవగాహన లేకనో పూర్తి స్థాయిలో ఏదైనా మిస్టేక్ జరుగుతుంది కావచ్చు, దానివల్ల ఆ ప్రభావం అందరి జర్నలిస్టుల మీద పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోర్రి, దాన్ని బీఫ్లో వేయర్రి జర, ఆ బూతు పురాణాన్ని బయట రిలీజ్ చేయకండి దయచేసి చెప్తా ఉన్నా. ఇక చూడుర్రి, ఏంది రేవంత్ రెడ్డికి అలాంటి తండ్రి ఉన్నాడా? అలా తండ్రి మీద కేసు పెడతాడా? తండ్రి దైవం అనే విషయాన్ని మర్చిపోయిందా? పోయే కాలం దగ్గరికి వచ్చింది. రంజిత్ అన్న 70 ఏళ్ళ వృద్ధుడి మీద కేసు పెట్టడం అనేది చాలా పాపం అన్న, ఇది కరెక్ట్ కాదన్న. నిన్న జడ్జి కూడా పొల్లు తిట్టింది కదా, మరి జడ్జి మీద కూడా కేసు పెడతారా? ఇగో ఇదే అడుగుతున్నారు చూడు. ఈ 70 ఏళ్ళ వృద్ధుడి మీద కేసు పెడితే ఇక ఏమైపోవాలి? ఇదా తెలంగాణ, ఇదా రేవంత్ రెడ్డి పాలన? చిచ్చి. ఇక మళ్ళీ ఇంకొక అంశాన్ని చూడుర్రి. గిడేనా ఉండే ఏడపోయింది, ఇగోది
ఇది రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో మంగళవారం కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, దాసరి మనోహర్ రెడ్డి, కొరకటి చందర్, రైతు సంఘాల నేతలు వీళ్ళు రైతుల కోసం ఆందోళన చేస్తున్నారు. ఇది ఒక విషయం. రుణమాఫీ ఇంకా పూర్తి కాలే, భూమి ఉన్న ప్రతి రైతుకు మాఫీ కొనసాగుతున్న ప్రక్రియ. కుటుంబ నిర్ధారణ పూర్తయ్యాకే రైతుల ఖాతాల్లోకి డబ్బులు. మా ప్రభుత్వానికి తొలి ఏడాది, దానికి 2 నెలలు ఉన్నాయి. 2 లక్షల పైన రుణాలున్న రైతులకు షెడ్యూల్ ప్రకారం ప్రకటిస్తాం. మంత్రి తుమ్మల ప్రకటన డెడ్లైన్ ఏందిపై స్పష్టత కరువు. ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి. నిజంగా మనం ఒక నిజం మాట్లాడుకుందాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, వానాకాలం అయిపోయి ఎన్ని రోజులే? పోయిన సోమవారం ఏమో అయిపోయింది. సీజన్ అయిపోయి 10-15 రోజులు అయిపోయింది. వానాకాలం సీజన్ అయిపోయి నువ్వు ఇవ్వాల్సిన 7,200 7,500 ఇయ్యలే. మళ్ళీ ఈ దొంగలు ఏం చెప్పారు తెలుసా? 7,500 కాదు పెట్టుబడికి మేము 17,000 ఇస్తామని చెప్పారు. లుచ్చా వాగ్దానాలు చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కంకణం కట్టుకున్నారు. మంత్రి గారి మీద మీకు విశ్వాసం ఉన్నదా? తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎవ్వలకు లేదు. ఈయన మాటల మీద నమ్మకం లేదు. వీళ్ళ మీద కేవలం ఆ మంత్రి అనే 2 పదాలు ఉన్నాయి చూడండి, దాని మీద మాకు రెస్పెక్ట్ ఉన్నది. వీళ్ళ మీద వాళ్ళ ఏమున్నదండి? ఏడ కాసులు ఉండే, ఏడ పదవులు ఉంటే, ఏడ అధికారం ఉంటే అడిగి వేయటోళ్ళు వీళ్ళు రైతుల గురించి ఆలోచిస్తారా? నా తెలంగాణ రైతాంగం గురించి వీళ్ళు పట్టించుకుంటారా? జై జవాన్ జై కిసాన్ అనమను. నేను చెప్తున్నా, ఒక్క సెక్యూరిటీ లేకుండా మొత్తం ఊళ్ళల్లో తిరగమని వీళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేకుండా రమ్మని చెప్పు. అప్పుడు నేను చెప్తా. వీళ్ళట ఏమో చేస్తారట, రుణమాఫీ చేస్తారా? మీ వల్ల అవుతుందా? మీ ప్రభుత్వం చవట ప్రభుత్వం, దద్దమ్మల ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం, నికృష్టమైన ప్రభుత్వం. రైతులు అంటున్నారు ఇట్లా. ఇక భూత పురాణం అసలు బాబా చెవులకి వెళ్ళి రక్తాలు వస్తాయి మీరు ఇంటే. నేను చెప్తున్నా కదా, కడుపు గాలింది కొడతారు, ఖచ్చితంగా ఉంటుంది. నేను ఒకటి నమ్ముతా, ఈనాటి కర్మ ఈనాడే అనేది ఖచ్చితంగా కర్మను అనుభవిస్తావు. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ రైతునా ఇలా విలువనా డిబేట్ చేద్దామా నాన్న, అది చేస్తానా, ఇది చేద్దామన్నా, ఇంకా చేయండి అన్న ఫోన్. ఇప్పుడు ఫోన్ చేసిన, నిన్న ఫోన్ చేసిన, హైడ్రా బాధితుల గురించి నేను ఒక పెద్ద డిబేట్ పెడతానా, మరి అత్తరా అని ఫోన్ చేసిన. హలో, ఎవరండి? రంజిత. ఎవరు? వైఆర్టీవా? ఓకే. మేము కార్పొరేషన్ చైర్మన్స్లం, లేకపోతే మాకు పదవులు ఉన్నాయి, మేము అంతా రామండి, మేము అలా మేము డిబేట్లకు రామను. మరి పీక నీకున్నారా? రే సన్నాసి, ఆడ కూసవిచ్చిందే మేమురా. నీకు మా ఇంటే 3 ఏళ్ళే ఉంటాయి, తర్వాత మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే. నువ్వు సంక నక్కుంటూ వస్తారు మీరు మళ్ళీ. నేను చెప్తున్నా కదా, మళ్ళీ అప్పుడు మనం విపక్షమే కదా, మళ్ళీ మీరే ఉరికెత్తారు. బలుపులు ఎట్లా వచ్చినాయి అహంకారం అంటే, వీళ్ళాట తోపులాట. గట్టిగా 2 క్వశ్చన్లు అడిగితే పోయి లాట్రూమ్లో సెప్టిక్ ట్యాంక్లో దొరికి డోర్ వేసుకునే రకాలు మీరు మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడేమో అన్నయ్య చెప్పండి అన్న, సార్ చెప్పండి సార్ చెప్పండి సార్. ఇప్పుడు అవునా, ఓకే బ్రదర్ చూద్దాం. బలుపు మాటలు. ఎంత అహంకారం రా మీకు లుచ్చాగాళ్ళు. చిచ్చి, మీ గురించి మాట్లాడాలంటే చిరాకులు ఎత్తాను తెలుసా. వీళ్ళు మళ్ళా బ్రదర్ చెప్పండి అంట. ఒకప్పుడు వీళ్ళు సరే రంజిత్ గారు ఎక్కడున్నారండి, మమ్మల్ని డిబేట్కి పిలవండి అనేటోళ్ళు. ఇప్పుడు ఫోన్ చేయగానే మేము కార్పొరేషన్ చైర్మన్. ఒరే అది ఏందనుకుంటున్నారా నాయన? ఒంటి మీద బట్టలు లేక తీసేస్తే పోతారు మీరు. 5 ఏళ్ల కోసం చిల్లర కలరు ఆయన. నిజం కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్టుంటుందో వీళ్ళని చూసినాక నాకు అర్థమైంది. చిచ్చి. ఇక ఇంకొక పచ్చలామ ఫోన్, నేను కాబోయే కార్పొరేషన్ నన్ను పూర్తి స్థాయిలో మీరు పిలవాలి, మమ్మల్ని హైలైట్ చేయాలి తమ్ముడు అంటాను. చిల్లర. ఇది మీకు చెప్పాలి అవసరం. మళ్ళీ తర్వాత నాకు నిజంగా బాగా నచ్చింది ఏందో తెలుసా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన. మీరు ఏమన్నాను కోరబే, చిన్న చితక తప్పులు జరిగినాయి, దాన్ని యాక్సెప్ట్ చేస్తా నేను. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన చాలా మంచిది. ఇంకోటి ఏంటో తెలుసా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళు ఒక్కటే ఫోన్ కాల్ రింగ్ కాగానే అన్నా పలానా చోటకి ఇది జరిగింది, ఓకే సార్, ఓకే రంజిత్ భాయ్ మేము వెళ్తాం అక్కడికి. అది ఉండాలి. వీళ్ళు ఉన్నారు ఇక అధికారం రాగానే జబ్బలు కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ హామీలకు 300 రోజులు, సీజన్ ముగిసిన రైతు భరోసా ఇయ్యలే, 2 లక్షల రుణమాఫీ రైతులకు దక్కలే, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ తూచ్, 5 లక్షల విద్యా భరోసా కార్డు మాయమయ్యే, వృద్ధాప్య దివ్యాంగ పింఛన్లు పెంచలే, మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వలే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు 13 హామీలు అసంపూర్తిగా మిగిలిపోయినాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మీ అందరికీ ఒక్క మాటలో చెప్తా, గుర్తుపెట్టుకోరి. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరేందంటే
తీయటి మాటలు చెప్పిరు, 420 హామీలు ఇచ్చిరు. అధికారం చేపట్టిన 100 రోజులలో హామీలు అమలు చేస్తామన్నారు. దేవుళ్లపై ఒట్లేసీలు పాలనా పగ్గాలు చేపట్టి 300 రోజులైన హామీలను పట్టించుకోపోవడం లేదు. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. మహిళలు, బీసీలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, ఉద్యమకారులు, ఆటో డ్రైవర్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కులవృత్తులు ఇలా సబ్బండ వర్గాల ప్రజల ఓట్లతోని దృష్టిలో పెట్టుకొని 420 హామీలను మేనిఫెస్టో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏం చేసింది? చిచ్చి తుతు ఏ మేనిఫెస్టో పక్కన పెట్టు మేనిఫెస్టో అంటారట. నిజంగా గాంధీ భవన్లో ఒక సమావేశం జరుగుతా, అది పక్కన పెట్టరా ఆయనకి దండం పెడతా అంటారట. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ చూస్తేనే చిరాకు లేచిందంటే వాళ్ళు ఎన్ని దొంగ హామీలు ఇచ్చి ఉండాలి? అవో గట్లున్న తెలంగాణ పరిస్థితి. మీ అందరికీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా, కాంగ్రెస్ ఏం చేయది. నాటి బషీర్బాగ్ కాల్పులను మళ్ళీ తీసుకొస్తుంది, నాటి ఉద్యమకాలను మళ్ళీ తీసుకొస్తుంది, మళ్ళీ అరెస్టులను తీసుకొస్తుంది, మళ్ళీ హుక్కుపాదాన్ని మోస్తుంది. మనందరం కలిసి దాన్ని బొంద పెడతాం, పీడ విరగడైపోతుంది. ఇక శాశ్వతంగా ఈసారి ఇత్తనం కూడా లేకుండా చేయాలి. ఇక నేను చెప్తున్నా కదా, ఇక తెలంగాణ కాంగ్రెస్లో మళ్ళీ ఇత్తనం కూడా లేకుండా చేయాలి. నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఇంకా లొల్లి ఉండద్దు. ఇక ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలి, వీళ్ళని ఉండద్దు. ఇక చూడుర్రి, మీరు గీ చూలే కదా, ఈ చిత్రం చూడాలి. కాషాయ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్ను అమలు చేస్తున్న రేవంత్. బీజేపీ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాషాయ కండువా. బాగుంది బాగుంది, మంచిగా ఉన్నాయి. ఇట్లా బొట్టు సూపర్. బాగున్నాడా ఇలా ముఖ్యమంత్రి? ఇక చూడు, బీజేపీ ముఖం ఇట్లా ముఖంలో ఉట్టి కళ కనబడతలేదు. ఇక భారతీయ జనతా పార్టీకి నేను పోతున్నా అన్నట్టున్నాడు. యాస్టీజ్ అట్లనే ఉన్నాడు అనుకోర్రి. ఒకసారి చూడుర్రి. మైనార్టీ వర్గంపై కక్ష కట్టినట్టుగా ఇండ్ల కూల్చివేత. మూసీ బెల్ట్లో పెద్ద ఎత్తున ముస్లింల ఇల్లు. ఆ వర్గంపైనే కక్ష కట్టిన సర్కార్ వ్యవహారం. సీఎం వ్యవహారంపై ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్. బుల్డోజర్ సంస్కృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ ప్రచారం. హైదరాబాద్లో బుల్డోజర్ సంస్కృతికి ఆజ్యం పోసిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి. రైట్ వింగ్ పాలిటిక్స్ను పార్టీలోకి ప్రవేశం. రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ వర్గాలలో ఆందోళన. బుల్డోజర్ సంస్కృతికి హైదరాబాద్ పాత బస్తీలో ఆజ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బుల్డోజర్ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ ఇనుప చక్రాల కింద పేదల గూళ్ళు నలిగిపోతా ఉంటే అధికార హోదాల మధ్య పెద్దల రాజభవనాలు వెలిగిపోతున్నాయి. ఈ బుల్డోజర్ సంస్కృతి ఉత్తరాదిన ఎక్కువగా ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్లో పురుడు పోసుకుంది. ఓ వర్గాన్ని టార్గెట్ చేసినట్లుగా ఉండే బుల్డోజర్ కల్చర్ తాజాగా హైదరాబాద్ నగరానికి పాకింది. ఆర్ఎస్ఎస్ బీజేపీ వారసత్వాన్ని పురికిపుచ్చినట్టుగా కనిపిస్తుంది. సీఎం రేవంత్ తెలంగాణలో కూడా బుల్డోజర్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాలలో ఇండ్ల కూల్చివేత నేపథ్యంలో ఇదే చర్చ జరుగుతుంది. ఒక వర్గానికి చెందిన వారి ఇండ్లను మాత్రమే ఎక్కువగా కూల్చేయడంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫార్ములాను సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఇక ఈయన సంస్కృతి ఏం తెలుసు, హైలైట్ ఏం తెలుసు? ఈ కాంగ్రెస్లో లొల్లి. ఇక్కడనేమో సంగారెడ్డికి సంబంధించిన జగ్గారెడ్డి లొల్లి ఎత్తాడు, దానం నాగేందర్ లొల్లి ఎత్తాడు, మధు యాష్కి లొల్లి ఎత్తాడు, మళ్ళా ఇంకా కొంతమంది లొల్లి చేస్తారు. ఇక పర్సనల్ వాళ్ళు ఎందుకు కానీ మనకు చెప్పిన వాళ్ళు వద్దు. కానీ ఇక ఇక్కడ దేశవ్యాప్తంగానేమో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుల్డోజర్ల మీద లొల్లి ఎత్తాడు, కానీ వీళ్ళు మాత్రం బుల్డోజర్లు ఎత్తారు. ఏమి నీతులు చెప్తున్నారయ్యో ఓ రాజకీయ నేతలారా. వీళ్ళే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళు. నేను చెప్తున్నా కదా, వీళ్ళంత నీచ నికృష్టమైన పరిపాలన నా జిందగీలో నేను చూడబోను కూడా, రానివ్వను కూడా. నేను చెప్తున్నా కదా, ఎవడైనా రేపు పొద్దుగాల కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఎమ్మెల్యే తప్పు చేస్తే బాజాప్తగా ఇంటికి పోయి లైవ్ పెట్టుడేగా, రాజీనామా 24 గంటలలో చేపించుడే, మంది మార్బలం అంగబలం ఆర్థిక అన్నీ ఎన్కేసుకొని పోవుడే. ఇక ఊకునేది లేదు. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని చూసినాక ఇంకా దీన్ని గద్దెదించడానికి కూడా చర్చలు నడుస్తున్నాయి చాలా వరకు కూడా. ఏంది అంటే వీళ్ళ పార్టీలో ఈయనను గద్దెదించడానికి రంగం సిద్ధం చేసిళ్ళు. నాకు తెలిసి బహుశా డిసెంబర్ తర్వాత ఏదైనా జరగవచ్చు అనేది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఏం కథనో తెలియదు. కానీ వీళ్ళ అగ్రనేతనేమో బుల్డోజర్ మీద పోరాటం చేస్తాడు. పాపం ఈయన మాత్రం ఏం చేస్తాడంటే బుల్డోజర్ను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణలో ఏదో కక్ష కట్టినట్టుగా. మరి తెలంగాణలో అధికారం అయిన తర్వాత ఈయన తెలంగాణలో ఉంటాడు, కానీ పాకిస్తాన్కి అయితే పోడు కదా, చైనాకి అయితే పోడు కదా, ఆఫ్ఘనిస్తాన్కి అయితే పోడు కదా. చెప్పలేం పోయినా పోతాడు ఈయన మీద ఉన్న తిరుగుబాటు మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారా? పాపం నేనేమంటున్నానంటే ఈయన కాషాయ ముఖ్యమంత్రిగా కండువ కప్పుకోబోతున్నాడట. మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ పెద్దలకు ప్రతిసారి రిపోర్ట్ చేయడం, వాడు చెప్పింది నేనేంద్ర నా మాట ఎవడు దేక్తలేడు అనే అసంతృప్తిలో ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ముస్లింలను ఎందుకు టార్గెట్ చేసిండో నాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు హిందూ ముస్లిం బాయి అన్నట్టుగా ఉన్నది, దాని తర్వాత ఏమైనా చేద్దాం అనుకుంటుండ ఆయనే. అంత క్వశ్చన్ మార్క్ పరిపాలన అయిపోయింది. ఈయన పరిపాలన చూస్తేనే నాకు చిరాకులు వేస్తుంది, నిజంగా చెప్తున్నా. ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక సామాన్యుడిగా చెప్తున్నా. ఆయన పరిపాలన చూస్తేనే నాకు కంపురం లేస్తాను.
సోషల్ మీడియాలో ఒక మ్యాప్ వైరల్ అవుతుంది. ఆ మ్యాప్ ప్రకారం కనుక మార్క్ చేస్తే మూసీ ప్రక్షాళనలు భారీ సంఖ్యలో ఇండ్లు కూల్చాల్సి వస్తుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 1,00,000కు పైన ఇళ్లను నేలమట్టం చేయాల్సి వస్తుంది. ఇప్పటికే మూసీ నది ఒడ్డున ఉంటున్న కాలనీ వాసులు బస్తీలు ఆందోళనకు దిగుతున్నాయి. ఎప్పుడు తమపైకి బుల్డోజర్లు వస్తాయని బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా 1,00,000 ఇండ్లు పోతాయనే వార్త ఆ మ్యాప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన 1,00,000 ఇండ్లు గోవింద. నెట్టింట వైరల్ అవుతున్న మ్యాప్, ఆ మ్యాప్ ప్రకారం మార్కింగ్ జరిగితే ఆ రోడ్డున పడనున్న లక్షలాది కుటుంబాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇది వాస్తవమైన విషయం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ తెలవాలి. మూసీ బాధితులారా, మీకు ఏంది అంటే ఇక్కడ 3 రకాల లైన్లు ఇస్తారు. ఒకటి మొత్తం సర్వే కోసం అని వచ్చినప్పుడు, ఒకటి ఏంది అంటే ఏంది మన బ్లూ కలర్కి ఒక ప్రింట్ ఇస్తారు. మీకు ఆ తర్వాత వచ్చిన తర్వాత రెడ్ కలర్తోనే ఒక మార్క్ పెట్టుకుంటారు. మొదట 30 మీటర్లు అంటారు, తర్వాత 50 మీటర్లు. మీకు రెడ్ మార్క్ ఎక్కడ వస్తుందో అక్కడ నుండే ఖతం చేస్తారట. వీళ్ళు మొత్తం ఖతం చేయడానికి వస్తున్నారు. శిలకను మొత్తం ఏది మన బాయికడ శిలకల ఎట్లయితే కలుపు ముక్కలను అట్లా తీసేస్తారు కదా, వీళ్ళు పేదల జీవితాల ఇండ్లతో ఆడుకుంటారు. మరి ధనవంతుల వల్ల జోలి పోతారో ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మొత్తానికి మూసీ ప్రక్షాళన పేరుతోని, మూసీ సుందరీకరణ పేరుతోని 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అక్షరాల 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడబోతున్నాయి. ఈ 1,00,000 కుటుంబాలకు మరి వీళ్ళకు ఏం న్యాయం చేస్తాడు ముఖ్యమంత్రి అనేది నాకు కూడా తెలియదు. కానీ చాలా హృదయ విదారకమైన ఘటన. నేను మళ్ళీ చెప్తున్నా, 1,00,000 కుటుంబాలు అందరికీ చెప్తున్నా, మీరు గనక సోయి తప్పి మాట మార్చి బిర్యానీ పొట్లాలకో, సారా ప్యాకెట్లకో, బీరు బాటిళ్లకో, 5,000కో 10,000కో ఆ క్షణం ఆనందం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇదే మూసీలో మనల్ని పాతరెత్తరు. మీరు చేయాల్సిందేందో తెలుసా? ఓటర్లందరికీ చెప్తున్నా, తెలంగాణ గడ్డ మీద పుట్టిన, తెలంగాణ పౌరుషం నేర్పిన, తెలంగాణ తల్లి పురిటి నొప్పుల నుండి బయటపడ్డ ఈ ప్రాంత బిడ్డకు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని సమాధి చేయి, నీ భవిష్యత్తును నువ్వు తీర్చిదిద్దుకో, నీ తలరాతను నువ్వు మార్చుకో, భవిష్యత్తు తరాలకు భరోసాగా మారు. కాంగ్రెస్ హటావో, తెలంగాణ బచావో అనే నినాదం తీసుకురా. నేను చెప్తున్నా, లేకపోతే మూసీ ప్రక్షాళనతో నన్ను ఇయ్యాలా రేపు మళ్ళీ హైడ్రా ఊళ్ళల్లోకి పోయి 70 ఏళ్ళ వృద్ధుడు. నేను భూపాలపల్లికి సంబంధించిన ఒక వీడియో చూసిన, నిజంగా చెప్తున్నా, నా దగ్గర డబ్బులుంటే ఆ తండ్రికి ఇల్లు కట్టించటం, ప్రభుత్వానికి చెంపపెట్టు చూపెట్టడం, నిజంగా చెప్తున్నా. ఆ పెద్ద ఆయన సిమెంట్కి ఇటుకల పిల్లతోని బ్లూ కలర్ రేకుల షెడ్డుతోని ఒకటే రూమ్ ఉంటుంది, దాదాపుగా ఒకటే రూమ్, ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ అంత ఉంటుంది. ఆయన దూరం పడేసి ఆ ఇల్లు కూల్చేసిల్లండి. అలాంటి వాడికి దయచేసి డబ్బున్న సంపన్న వర్గాలకు చెప్తున్నా, నేను కూడా మీ ఇంటి బిడ్డగానే చెప్తున్నా, మీ దగ్గర డబ్బు మనం సచ్చే రోజు అయితే 100 కోట్లు పట్టుకపోలేం. ఆ పేదలకు ఇల్లు కట్టిరి బాంచని చెప్తున్నా. హైడ్రా బాధితులకు సాయం చేయరి, మూసీకి సంబంధించిన బాధితులకు సాయం చేయరి, ఊళ్ళల్లో బుల్డోజర్లతో ఇల్లు కూల్చేసిన వారికి మీరు పైసలు ఇవ్వకుంటే మారా నాయన, ఓ రేకులో ఇటుక పిల్లలో సిమెంట్ బస్తాలు ఏదన్నా పంపిరి. నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఇబ్బంది పడకూరి. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో, రేవంత్ రెడ్డి చేస్తున్నది ఇదే. 55 కిలోమీటర్లు 1,50,000 కోట్ల దోచుకోవడానికి మూసీ పనులు, ఇండ్లు కూల్చుతున్నది. కూల్చమని ఇంద్రమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా? ఇండ్ల మీదకి వస్తే అంతా ఏకం కాండి. చీపుర్లు రోకలు బట్టి చాకలి ఐలమ్మ రాణి రుద్రమాల నిలబడండి, మీకు మేము అండగా ఉంటాం. హైకోర్టు తిట్టిన రేవంత్కు సిగ్గురాలి. రేవంత్ మొగోడైతే హామీలను అమలు చేయాలి. ఆర్బీఎక్స్ మార్కర్లను తూర్చి కేసీఆర్ అని రాయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవం ఇది. అరే మర్చిపోయినని అసలు మీకు చెప్పుడు ఏంది అంటే, ఆడ వాళ్ళు వచ్చి రెడ్ మార్క్ రాస్తారు చూడు, దాని కిందనే కేసీఆర్ కావాలి రావాలి అని పెట్టు. ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు వచ్చే బాధ్యతలందరికీ కూడా వాళ్ళు రాసిన రెడ్ మార్క్ కిందనే కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, లేదా కేసీఆర్ అని రాసి సెల్ఫీ వీడియో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టు. బాగా చెప్తే అప్పుడు ఇంకా మనోడికి ఇంకా ఒళ్ళు జగజగజగజగజగ మండుతుంది రేవంత్ రెడ్డి. అప్పుడు ఏమవుతుంది అంటే నిప్పులు ఉప్పేసినట్టు చిట అంటది. కేసీఆర్ అంటే ఆయన కోపం, ఎందుకు కోపం మనకు తెలియదు కానీ రాజకీయ పరంగా కోపం. ఆయన రెడ్ మార్క్ వేయించిన కిందనే కేసీఆర్ అని రాయరు, అదే రెడ్ మార్కుతో. నేను చెప్తున్నా కదా, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంది తెలుసా? ఇగో ఇది మనం ఆల్రెడీ చూసినాం కదా, శిథిలమైన బతుకులు, శిథిలమైన జీవితాలు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా శంకర్ నగర్ కాలనీలో ఇంటిని అధికారులు కూల్చివేశారు. అయితే కూలిన తమ ఇంటి గోడను దగ్గర రాయి పేర్చి మళ్ళీ గోడను కట్టేందుకు 2 చిన్నారులు చేస్తున్న అమాయకమైన ప్రయత్నం కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ ఫోటో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండు ముసలి నుండి
చిన్న పిల్లల వరకు లోక జ్ఞానం తెలిసిన వాళ్ళందరికీ కూడా కన్నీళ్లు తెప్పిస్తున్న చిత్రం ఇది. నేను చెప్తున్నా కదా, ఇంతకంటే ఘోరమైన బాధాకరమైన విషయం ఇంకొకటి లేదు. ఇక దాంతోపాటుగా ఇక్కడ ఏది గిడ పొంగులేటిపై ఈడీ అధికారిక ప్రకటన ఏది? సిటీలో డీజేలు బాణసంచాలపై నిషేధం. సరే, పొంగులేటి మీద అధికారిక ప్రకటన ఏది? ఏంది? డబ్బులు మిషన్ పెట్టే డబ్బుల మిషన్లు పోయినాయి, ఏదో బ్యాగులు పోయినాయి, అన్నీ పోయినాయి. మరి ఈయన మీద అధికారిక ప్రకటన ఎందుకు చేయలే? రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడుతున్నారు అంటే భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండేగా పొంగులేటి అవతరించబోతున్నాడా? పొంగులేటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు? ఈ పొంగులేటి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని పురుడు పోయడానికి ఏమన్నా ప్రయత్నం నడుస్తుందా? భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నది? పొంగులేటిని కాపాడుతున్న అదృశ్య శక్తులు ఎవరు? పొంగులేటికి సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకుండా ఉండడానికి కాపాడిన వ్యక్తులు ఎవరు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్నది. ఇక మరొక అంశం, మరో 2000 కోట్ల అప్పు మంగళవారం ఆర్బీఐ తెచ్చిన రాష్ట్రం. ఇప్పటి వరకు తెలంగాణకు తెచ్చిన మొత్తం 79,500 కోట్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 9 నెలల 24 రోజులైంది. ఇప్పటి వరకు గంటకు 11.25 కోట్ల అప్పు తెస్తున్నారు. రోజుకు 270 కోట్ల అప్పు తెస్తున్నారు. రాష్ట్రంపై పెనుభారం మోపుతున్నది. ఇప్పటికే 77,500 కోట్లు అప్పు చేసిరు. తాజాగా మరో 2,000 కోట్లు అప్పు చేసింది. గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వెచ్చుకుపడే కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చినప్పటి నుండి అప్పులపై అప్పులు చేస్తున్నారు. ఆర్బీఐ దగ్గర నెల జోలపచ్చి అడుక్కుంటున్నారు, అప్పు చేస్తూనే ఉన్నారు. అరే నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్క మాట మనం మాట్లాడుకుందాం. 79,500 కోట్లు ఏం చేసిర్రు మీరు? ఓ ప్రాజెక్టు కట్టిల్లా, ఓ విద్యాలయాలు కట్టిల్లా, ఓ ఆసుపత్రులు కట్టిల్లా, ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిల్లా. సరే, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమైనా ఇల్లు కట్టించిల్లా? మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బిడ్డలకు ఏమన్నా రుణమాఫీ చేసిల్లా? మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువతకు ఏమన్నా స్కూటీలు ఇచ్చిల్లా? వాళ్ళకు విద్యా భరోసా కార్డు ఇచ్చిల్లా? 77,500 కోట్లు, 79,500 కోట్లు ఏం చేసిల్లు అసలు మీరు? 9 నెలల 24 రోజుల పరిపాలనలో 79,500 కోట్లు ఎవల జేబులకు పోయినాయి రేవంత్ రెడ్డిజీ? నేను అడుగుతా ఉన్నా, మీరు సమాధానం చెప్తారా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే దారుణమైన విషయమే ఉంటుంది. నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక కామెంట్ పెట్టుర్రు. ఏమని అంటే, పూర్తి స్థాయిలో కూడా ఏమని, ఈ 79,500 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మింగుతున్నది అనేది మీరు పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ యొక్క సజెషన్స్ దాంతోపాటు మీరు ఏమనుకుంటున్నారో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మీరు కామెంట్ చేయరు. ఏంది గిడేదో పెట్టిండట ఈయన బాధ ఏంది? అరే రంజిత్, ఇన్ని తిట్లు తిడుతున్నావా? త్రివేణి స్టడీ సర్కిల్ హనుమకొండ, ఒక్కసారి నువ్వు రాబిడ్డా. నీ బద్దలు బాసింగాలు చేయకపోతే నేను మా అయ్యకే పుట్టాలి అనుకుంటున్నావు. హైడ్రాతోని పిల్లలు చచ్చిపోతూ ఉంటాయి. ఈ సిగ్గు అనిపిస్తలేదు ఈ ఫోటో చూసినాక? ఇంకా నీకు ఈ ఇల్లు కూల్ చేస్తుంటే చిన్నాళ్ళని చూస్తే అనిపిస్తలేదు? రుణమాఫీ కాలే బాధ అనిపిస్తలేదు? 79,500 కోట్లు అప్పనంగా దోసుకొని తిన్నారు, కళ్ళు దొబ్బినాయా? దాంతోపాటుగా ఇక్కడ రజాకార్లతో పోరాడినట్టు మూసి వ్యతిరేకులతో పోరాడుతా అంటే హిందూ ముస్లిం గొడవలు తెస్తున్నాడు నీ మంత్రి. మీ పార్టీకి సంబంధించిన ఆయనే కదా మధు యాష్కి కోర్టుకు వెళ్తా అన్నారు. ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు అంతా మన అన్నలు చేపిస్తారు, చేసుకోరు. పండగ చేసుకోరు, పండగ చేసుకోరు, తిట్టుకోరు, ఏమన్నా చేసుకోరు. కానీ తెలంగాణ ప్రాంత గడ్డ కోసం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నేను ఖచ్చితంగా పనిచేస్తా. ఇంత తిడుతున్నావు కదరా, నేనేమన్నా ఇంత తిడుతున్నావు కదా, మరి ఎవంది సమర్ చేయనీకి, ఎవంది మంచిగా లాలీపాప్ చేయనీకి నా దగ్గరికి వచ్చి డబ్బులకు నేను కొంటాం, ప్లీజ్ మాకు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేద్దామని వచ్చిన మరి ఆ బామ్మారిది ఎవర్రా? ఎవడు పంపించిర్రా వాడిని? ఎవడు పంపించిండని? ఎవర్రా వాడు పంపించినోడు? ఏం చేద్దామని వచ్చిర్రా మీరు? మరి ఏం చేద్దామని సంఖనాకే నీకు వచ్చిల్లా, ఏమన్నా పీక నీకు వచ్చిల్లా బొత్సు? మరి దాని గురించి మాట్లాడతలేవు. తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేస్తా నేను. వైఆర్టీవీ ఎప్పుడు ప్రజల పక్షం. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ 1,200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రం వాళ్ళ సహకారం కోసం, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం యావత్తు తెలంగాణలో దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఈ ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తున్నా. కొంచెం వెయిట్ చేయి, మాల్ మసాలాతో జబర్దస్త్గా వస్తా. కొంచెం టైం. సెకండ్ ఇన్నింగ్ మొదలు పెడుతున్నా. రేపటి కోసం అనే ట్యాగ్ లైన్తో వస్తున్నా. రేపటి తెలంగాణ కోసం అనే ట్యాగ్ లైన్తో అతి త్వరలో భయంకరమైన ఎపిసోడ్లు తీసుకొస్తా. కాసుకోండి.